నీ ఊపిరి గురించి నీకు తెలుస్తుంది, ప్రతి బ్రీత్ నేను తీసుకునేది నాకు తెలుస్తుంది అంటే నీకు ఏదో ప్రాబ్లం ఉన్నట్టే. అమ్మో ఇట్లా గాలి పీలిస్తే నాకు అందుతుందేంటి, బలంగా వదిలితేనే నేను వదలగలుగుతున్నానేంటి అని అనుకుంటున్నావంటే ఇంకా ప్రాబ్లం ఉన్నట్టే, మూసుకున్నట్టే లెక్క. సో దీనికి మూల కారణం అలర్జీ, ఆస్తమా. ఇది మొదలయ్యేది పిల్లల్లో. ఈ ప్రాబ్లం చూసుకుంటూ పోతే వాళ్ళ తల్లిదండ్రుల్లో ఉంది, వాళ్ళ తల్లిదండ్రుల్లో కూడా ఉంది. అంటే ఇది వారసత్వం నుంచి కూడా వారసత్వం అన్నమాట ఈ ప్రాబ్లం. అప్పుడు నాకు తెలిసి ఈ చిన్న పిల్లలకే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా వైద్యం చేయడం మొదలుపెట్టాం. శ్వాస హాస్పిటల్ అనేది పెట్టి గాలి పీల్చలేని వాళ్లకు గాలి అందించటమే ధ్యేయంగా పెట్టుకున్నాం. చిన్నపిల్లలు చూడండి, మీరు అంటుంటారు నైటు, అది పిల్లలైనా ఏ వయసు వాళ్ళైనా సరే అంటున్నారంటే డాక్టర్ని సంప్రదించాలి. చిన్నపిల్లలకు మనం ఎన్ని మందులు వాడినా తగ్గదు. ఇంట్లో తల్లిదండ్రులు స్మోక్ చేస్తూ ఉంటారు, ఇంట్లో అగరబత్తీలు వాడుతూ ఉంటారు, సాంబ్రాణి పోగేస్తూ ఉంటారు. నేనేం చెప్తానంటే ఎవరైనా సరే నాకు ఇది పడట్లేదు అంటే మీరు దాన్ని ఆపేయండి. ఎవరికైతే గురకుందో, ఎవరికైతే అతి నిద్ర ఉందో, ఎవరికైతే ఊబకాయం ఉందో వీళ్లకు ప్రమాదపు అంచు మీద నిలబడి ఉన్నట్టు వీళ్ళు. హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, బీపీ తగ్గని అవకాశాలు ఉంటాయి, షుగర్ ఎంతకు కంట్రోల్ కాని అవకాశాలు ఉంటాయి. కానీ భయపడాల్సిన అవసరం లేదు. అద్భుతమైనటువంటి వైద్యం అందుబాటులో ఉంది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. బేసిక్గా చాలా మందికి ఒక బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది, ఎలర్జీస్ ఉంటాయి, అండ్ దానివల్ల ఏంటంటే ఆస్తమా ప్రాబ్లం ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏజ్తో సంబంధం లేకుండా ఈ గురక అనే ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా మనశ్శాంతి లేకుండా చేసేస్తుంది. బట్ చాలామంది యంగర్ జనరేషన్స్లో పడుకునేటప్పుడు నేను ఇప్పుడు పడుకుని పోయాను కదా, గురకొస్తుందా, అంతవరకు ఎందుకంటే ఈరోజు ఈవినింగ్ నేనే కారులో వెళ్తూ పడుకుని పోతే గురకొచ్చిందా, నేను పడుకుని పోయాను కదా, గురక ఎక్కువ సౌండ్ వస్తుందా, చిన్నగా వస్తుందా, పెద్దగా వస్తుందా, గురక నేను ఎలా తీస్తున్నాను అనే క్వశ్చన్ నేనే ఒక మోర్ దెన్ ఒక 10 times అడుగుంటాను ఒక జస్ట్ 5 minutes పీరియడ్లో. అండ్ అలాగే పెద్దవాళ్ళు అయితే నైట్ పడుకునేటప్పుడు కొంచెం స్ట్రెస్ ఎక్కువైంది, లేదంటే పొట్ట పెరగడం వల్ల గురక వస్తుందని. అంటే ఈ గురక అనేది మనశ్శాంతి లేకుండా అడల్ట్స్ని అయితే మాత్రం చాలా వేధిస్తుంది. దానికి మీరు ఇప్పుడు వింటున్న వాళ్ళలో ఎంతమంది నేను కూడా ఇదే కదా అని ఫీల్ అయ్యే వాళ్ళు నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా. సో అలాగే మేము కూడా అండి. అండ్ ఏజ్తో సంబంధం లేకుండా ఇలాంటి గురక. బట్ ఈ గురక అనేది మనకి ఎంత పెద్ద ప్రాబ్లం అనేది నేను రీసెంట్గా డాక్టర్ విష్ణు సార్తో మాట్లాడిన తర్వాత తెలిసింది. సో ఇంతకీ ఎవరు ఈ స్పెషలిస్ట్ ఉన్నారని మీరు అందరూ గెస్ట్ చేసే ఉండుంటారు. ఎస్ అండి. సో ఈరోజు నాతో పాటు డాక్టర్ విష్ణురావు, శ్వాస హాస్పిటల్ చైర్మన్, పిల్లల ఆస్తమా అండ్ ఎలర్జీ స్పెషలిస్ట్. సో సార్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో అమ్మా, వెల్కమ్ టు ఐ డ్రీమ్. థ్యాంక్ యూ సార్. నాకైతే మీతో రిలేషన్షిప్ ఆల్మోస్ట్ 2019 నుంచి ఇంటర్వ్యూస్ చేయడం అనే ఒక రిలేషన్ అయితే మనకి ఉంది. బట్ నేను లైవ్లో ఆ టైం నుంచి కూడా మీ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, అసలు ఎంతమంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఈ సమస్యలతో బాధపడుతున్నారు అండ్ ఇవన్నీ కూడా నాకు తెలుసు. కానీ మీరు చిన్నపిల్లల తాలూకా ఎలర్జీ అండ్ ఆస్తమా వీటిలో ఇంత స్పెషలిస్ట్ కదా సార్. కానీ 0 baby దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇది అంటే ఇలా చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి సార్? నేను పిడియాట్రిషియన్ అమ్మా టు స్టార్ట్ విత్. సో పిడియాట్రిక్స్లో ఏంది, చిన్నపిల్లలు అలర్జీ, ఆస్తమా, ఈ బ్రీదింగ్ సమస్యలు అనేవి నేను 91లో ప్రాక్టీస్ మొదలుపెట్టా ఎట్ మండల్ లెవెల్. ఒక 5,000 పాపులేషన్ ఉన్న మండల్లో నేను ప్రాక్టీస్ మొదలుపెట్టా. ఇన్స్టిట్యూట్ నుంచి, నీలోఫర్ హాస్పిటల్ నుంచి బయటికి పోయిన తర్వాత, అక్కడికి పోయిన తర్వాత ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు పిక్చర్ వేరే ఉంటుంది, బయటికి పోయినాక వేరే ఉంటుంది. అంతా మనమే కదా, హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ. పోయిన తర్వాత పిల్లలు విపరీతంగా జలుబు, దగ్గు, ఆయాసం, మిడ్నైట్ ఆయాసంతో తీసుకురావటం, తల్లిదండ్రుల బాధ, వేదన, సో చచ్చిపోతాడేమో అన్నంత భయము, ఇవన్నీ కనిపిస్తూ ఉంటే 91లో కనీసం నెబులైజర్ లేదు, ఇన్హేలర్ అనే అవేర్నెస్ లేదు, ఎటర్నల్ చిన్న ఇంజెక్షన్, ఎటర్నల్ ఇంజెక్షన్ అంటాము, తర్వాత డెకడ్రాను, స్టీరాయిడ్స్ అవి ఇవి ఉండే అనమాట. తర్వాత ఆస్తలిన్, టానిక్స్, అలాంటి సాల్బిటమాల్ అవి ఉండేవి. కానీ ప్రాపర్ ట్రీట్మెంట్ అంటూ లేదు. అప్పుడు నేను అసలు ఏంటి ఇంత పెద్ద సమస్యకి ఇంత అంటే ఇంత బాధపడుతున్నది అంటే మనకి ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు తెలియదు. మన సీనియర్స్ ఉంటారు, టీచర్స్ ఉంటారు, వాళ్ళందరూ ట్రీట్ చేస్తుంటే మనకు ఆ పెయిన్ తెలియదు. బయటికి పోయిన తర్వాత ఊపిరి ఆడకుండా ఇదంతా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారో అప్పుడు మొట్టమొదటిసారిగా చూసాం.
ఈ ప్రాబ్లం నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. అన్ని ప్రాబ్లమ్స్ పిడియాట్రిక్స్లో ఉన్న అన్ని సమస్యలను నేను ట్రీట్ చేశాను, కానీ ఈ బ్రీదింగ్ ప్రాబ్లం నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. ఏం అట్రాక్ట్ చేసింది? ఇందులో ఉన్న సఫరింగ్ నన్ను అట్రాక్ట్ చేసింది. ఇందులో ఉన్నటువంటి ఆ యాంగ్జైటీ, చచ్చిపోతానేమో ఆ భయం, ఆ తల్లిదండ్రులో కనిపించేటటువంటి ఆందోళన, అంటే ఇట్ ప్యాక్స్ విత్ ఎమోషన్. అంటే ఎమోషన్ ఎంత ఉంటుందంటే ఆస్మాలో అసలు ఊహించలేం మనం. ఇంకోసారి నేను బ్రీత్ తీసుకోగలనా, అసలు నా పిల్లవాడు మార్నింగ్ దాకా ఉంటారా, ఊపిరి ఆగిపోయామని అయిపోతాడా అన్నంత బాధ తల్లిదండ్రుల్లో ఉంటే తెల్లవారు నిద్రపోరు. ఆ పిల్లలు బాధపడుతుంటే చూసుకుంటూ అలాగే కూర్చుంటారు, తెల్లవారులు నిద్రపోరు. ఇది నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. ఇంకా ఈ సబ్జెక్టునే మెల్లమెల్లగా చూస్తూ అన్ని ట్రీట్మెంట్ చేస్తూ 95 వచ్చేసరికల్లా నేను మండలం నుంచి మిర్యాలగూడకు షిఫ్ట్ చేశాను. నేరేడుజర్ల నుంచి మిర్యాలగూడ షిఫ్ట్ చేసిన తర్వాత అక్కడ అసలు అప్పుడప్పుడే ఇంకా నెబులైజర్స్, అవి లేటెస్ట్ ట్రీట్మెంట్స్, ఇన్హేలర్స్ అవి వస్తున్నాయి. సో నెబులైజర్ తీసుకోవటం, దాని తర్వాత నేను ఈ ఇన్హేలర్స్ ఎలా ఉంటాయి ఈ పిల్లల మీద వాడటం మొదలుపెట్టిన తర్వాత రిజల్ట్స్ ఆర్ అమేజింగ్. ఇప్పుడు మీరు ఇక్కడ మూసుకొని ఉన్నటువంటి ఆ ట్యూబ్ని చూడండి, ఓ పక్క మీకు ఆ విండోలో కనిపిస్తుంది. అయితే అది మూసుకొని ఉన్నాయి కదా, అలా ఉంటాయి ఆస్మాలో. ఆ మూసుకొని ఉన్నటువంటి ట్యూబ్లో నుంచి గాలి పీల్చాలంటే ఎంత కష్టం. ఒక చిన్న స్ట్రా ఉంటుంది అనుకో, సూది బెద్దం అంతా, ఎంతగాని పీలుస్తాం మనం, లిక్విడ్ పీలవలేం కదా, ఎంత పీల్చినా అందదు, ఎంత పీల్చినా దాహం తీరదు. అలాగే ఈ క్లోజ్డ్ ట్యూబ్లో నుంచి పోయేటటువంటి గాలి ముక్కులో కానీ లంగ్స్లో కానీ ఎంత పీల్చినా సరిపోదు. ఎంత అంటే ఆకలి ఆకాశం అంతా, నోరు సూది బెజ్జం అంతా అన్నట్టుగా గాలి పీల్చాలనే తపన ఎంతో ఉంటుంది, కానీ అవి మాత్రం మూసుకుంటాయి. ఇప్పుడు ఓపెన్ చేసేటటువంటి ట్యూబ్స్ ఉన్నాయి చూసారా, అవి నార్మల్ ట్యూబ్స్. ఆ నార్మల్ ట్యూబ్స్ కనుక ముక్కులో లంగ్స్లో ఉంటే అసలు గాలి పీల్చటం వదలటం అనేది ఎవరికి తెలియదు. అసలు మనం గాలి పీలుస్తున్నాం వదులుతున్నాం మనకు తెలియదు కదా. మనం ఇట్లా మాట్లాడుకుంటూ పోతుంటాం, జోక్స్ వేసుకుంటాం, డే టు డే 24 అవర్స్లో ఎప్పుడైనా నేను బ్రీదింగ్ తీస్తున్నాను నీకు అనిపించిందా? ఎప్పుడన్నా అనిపించదు. ఇప్పుడు మీరు చూస్తుంటే అది నేను ఫీల్ అవుతున్నాను. ఎప్పుడు అనిపిస్తున్నారు మీకు? అసలు మనం మనకు అవేర్నెస్ ఉండదు. వన్స్ యూ బికమ్ అవేర్ ఆఫ్ యువర్ బ్రెత్, యూ హ్యావ్ సమ్ ప్రాబ్లం. నీ ఊపిరి గురించి నీకు తెలుస్తుంది, ప్రతి బ్రీత్ నేను తీసుకునేది నాకు తెలుస్తుంది అంటే నీకు ఏదో ప్రాబ్లం ఉన్నట్టే. అసలైతే మన ఊపిరి మనం తీసుకున్నట్టు మనకు తెలియకూడదు, అన్కాన్షియస్, అన్అవేర్ ఆఫ్ ఇట్. మనం అవేర్నెస్ ఉంది, మన బ్రీత్ గురించి మనం అవేర్ అయ్యాము. అమ్మో ఇట్లా గాలి పీలిస్తే నాకు అందుతుందేంటి, బలంగా వదిలితేనే నేను వదలగలుగుతున్నానేంటి అని అనుకుంటున్నావంటే ఇంకా ప్రాబ్లం ఉన్నట్టే, మూసుకున్నట్టే లెక్క. సో దీనికి మూల కారణం అలర్జీ, ఆస్తమా. ఇది మొదలయ్యేది పిల్లల్లో. నేను చదివింది పీడియాట్రిక్స్, దీన్ని బేసిక్గా తీసుకొని ఈ ప్రాబ్లం చూసుకుంటూ పోతే వాళ్ళ తల్లిదండ్రుల్లో ఉంది, వాళ్ళ తల్లిదండ్రుల్లో కూడా ఉంది. అంటే ఇది వారసత్వం నుంచి కూడా వారసత్వం అన్నమాట ఈ ప్రాబ్లం. అప్పుడు నాకు తెలిసి ఈ చిన్నపిల్లలకే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా వైద్యం చేయడం మొదలుపెట్టాము. వాళ్ళ తల్లిదండ్రులు కూడా వైద్యం చేయించుకుంటున్నారు. ఇంకా సార్ మీరే చేయండి సార్ ఈ ట్రీట్మెంట్ అని. మా బాబు అద్భుతంగా అయ్యాడు, మా పాప అద్భుతంగా అయింది, ఇంతకుముందు అసలు గాలి పీల్చలేకపోయేది, పరిగెత్తలేకపోయేది, ఆడుకోలేకపోయేది, బ్రహ్మాండంగా గాలి పీలుస్తుంది, జంప్ చేస్తుంది, ఇదే ప్రాబ్లం నాకు కూడా ఉంది కదా సార్, నాకు కూడా మందులు ఇవ్వండి. ఇలా ఇంకా దాన్ని అన్ని పిడియాట్రిక్స్లో అన్నీ వదిలేసి ఓన్లీ అలర్జీ, ఆస్మానే పట్టుకొని గత 30 ఏళ్ల నుంచి ఈ ప్రాబ్లం తప్ప ఇంకేది ట్రీట్మెంట్ చేయకుండా శ్వాస హాస్పిటల్ అనేది ఎక్స్క్లూజివ్గా అలర్జీ, ఆస్తమా అండ్ రెస్పిరేటరీ సెంటర్ హైదరాబాద్లో డెవలప్ చేసి, దిస్ ఈజ్ ద ఎక్స్క్లూజివ్ అలర్జీ, ఆస్మా అండ్ రెస్పిరేటరీ సెంటర్ ఫర్ బోత్ చిల్డ్రన్ అండ్ అడల్ట్స్. ఎక్స్క్లూజివ్గా ఇంకోటి ఉందని నాకైతే తెలియదు. దిస్ ఈజ్ ఓన్లీ డెడికేటెడ్ టు రెస్పిరేటరీ ప్రాబ్లం, బ్రీదింగ్ ప్రాబ్లమ్స్. అంటే ఎక్కడైనా శ్వాస సమస్యలకు ఇది శ్వాస హాస్పిటల్ అనేది పెట్టి గాలి పీల్చలేని వాళ్లకు గాలి అందించటమే ధ్యేయంగా పెట్టుకున్నాం. సో టు ప్రొవైడ్ ఫ్రీడమ్ టు బ్రీద్ అని పెట్టా. ఫ్రీడమ్ టు బ్రీద్ అనేది నా క్యాప్షన్ అనమాట. శ్వాస హాస్పిటల్, ఫ్రీడమ్ టు బ్రీత్. సో ఇందులో నేను వైద్యం చేస్తూ ఉంటే పేషెంట్ల వాళ్ళ చుట్టాలు, వాళ్ళ ఫ్రెండ్సు, వాళ్ళ నైబర్సు,
వేరే రాష్ట్రాలు ఉన్నవాళ్ళు, వేరే దేశాలు ఉన్నవాళ్ళు, ఎక్కడెక్కడి నుంచో ఒక్క పేషెంట్కి వైద్యం చేస్తే అంతమంది కదిలటం అనేది నేను దేంట్లో చూడలా. సార్ నేనే 2019లో ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన మొదలు 1920 తర్వాత నుంచి ఆల్మోస్ట్ నేను ఒక 100 పీపుల్ని పంపించుంటాను. అంటే నాకు తెలిసి, ఎందుకంటే ఫస్ట్ నా ఇంట్లో నా కజిన్నే ఫస్ట్ నేను పంపించిన తర్వాత ఆ రిజల్ట్ కంప్లీట్గా తనకి సైనస్ ప్రాబ్లం, అంటే కంప్లీట్ గా అది మైగ్రేన్ హెడేకా లేకపోతే సైనస్ వల్ల ఇదంతా ఇన్ఫెక్షన్ అయిపోయి నోస్ అంతా ప్రాబ్లం వచ్చి సమ్ టైమ్ ఆఫ్ పీరియడ్ లోనే తనకి బ్రీతింగ్ ప్రాబ్లం అండ్ ఎక్కువగా కోల్డ్ చేయడం జరిగేది. అంటే ఏంటంటే ఇది అప్పర్ ఎయిర్ వేలో మొదలైంది, ముక్కులో మొదలైనటువంటి అలర్జిక్ రైనైటిస్ గా మొదలైంది ఎవరికైనా. ఇదే సైనసైటిస్ కి మూల కారణం, ఇదే టాన్సిల్స్ ఉబ్బటానికి మూల కారణం, ఇదే ఎడినాయిడ్స్ ఉబ్బటానికి మూల కారణం. దీన్నే ఫ్యారింజైటిస్, ఇదే లారింజైటిస్, కిందికి పోతే ఇదే బ్రాంకైటిస్ లేదా ఆస్తమా. అంటే అలర్జిక్ మార్చి అంటాం. ఇది చిన్నపిల్లల్లోనే మొదలవుద్ది. ఈ ప్రాబ్లమే టీనేజ్ లోకి ఎంటర్ అవుద్ది, తద్వారా అడల్ట్స్ లో కూడా ఎంటర్ అవుద్ది. ప్రాబ్లమ్ ఈజ్ సేమ్ అలర్జిక్ ఇన్ఫ్లమేషన్. మనం ట్రీట్మెంట్ చేయకపోతే 0 to 100 years అలాగే ఉంటుంది. సో మధ్య మధ్యలో ఆయాసం, దగ్గు, పిల్లి కూతలు, నిద్రపోలేకపోవటం, ఉరక రావటాలు, సైనస్ రావటాలు, చెవు నొప్పి రావటాలు, కళ్ళ దురదలు రావటాలు, చర్మం దురదలు రావటాలు, కొంతమంది అంటా ఉంటారు. సో వీళ్ళందరికీ అన్ఐడెంటిఫైడ్ అలర్జీ ఆస్మా ఉన్నట్టే లెక్క. చిన్నపిల్లల్లో మొదలయ్యేటటువంటి ఈ ప్రాబ్లం అక్రాస్ ఏజ్ గ్రూప్స్ అందరికీ అది అలాగే వెళుతూ ఉంటుంది. అంటిల్ అన్లెస్ వీ ట్రీట్ ప్రాపర్లీ విత్ రైట్ మెడికేషన్ ఇన్ రైట్ టైం. అంటే తాళానికి తగ్గ తాళం చేయలాగా అంట నేను, లేదా కరెక్ట్ పాస్వర్డ్ కొట్టినట్టు. ట్రీట్మెంట్ అంటే కరెక్ట్ పాస్వర్డ్ లాంటిది. అలర్జీ దేనివల్ల వస్తుంది, ఆస్తమా ఏ దశలో ఉంది, ఈ అలర్జీకి మూల కారణం ఏంటి, డస్ట్ మైట్సా, పోలెన్సా, డాగ్సా, క్యాట్సా, లేకపోతే కాక్రోచ్ ఎలర్జెన్సా, ఏ ఎలర్జన్ వల్ల నీకు ఈ ఆస్మా వస్తుంది తెలుసుకొని దాన్ని అవాయిడ్ చేయటం, దానికి తగ్గటువంటి యాంటీ అలర్జీ ట్రీట్మెంట్ని ఏజ్కి తగ్గట్టు, డిసీజ్ సివియారిటీకి తగ్గట్టు మనం కనుక డిజైన్ చేసినట్లయితే ఆ మూసుకొని ఉన్నటువంటి ఆ ఎయిర్వేస్ ఏదైతే ఉన్నాయో మీరు చూస్తున్నారో అవి మంచిగా ఓపెన్ అవుతాయి. ఆ రెడ్నెస్ ఉంది చూసారా, ఆ రెడ్నెస్ ఉంటుంది, అందులో తెమడ ఉంటుంది. ఈ తెమడ ముక్కులో అడ్డం పడుతుంది, ఈ సైనస్లో ఉంటుంది, ఇదే హెడేక్ దారితీస్తుంది. దిస్ ఈజ్ న్యూరో ఇన్ఫ్లమేషన్. దీన్నే మైగ్రేన్ అంటుంటారు కొంతమంది. ఒక పక్క ఎక్కువగా ఉంటుంది కొంతమందికి, ఎందుకంటే ఒక పక్క సైనస్ ఎక్కువ ఉంటే ఒక పక్క హెడేక్ కూడా ఎక్కువ ఉంటుంది. సో దానికి ఎన్ని కారణాలు ఉన్నప్పటికీ కూడా అలర్జిక్ న్యూరో ఇన్ఫ్లమేషన్ కూడా ఒక కారణం ఈ మైగ్రేన్స్కి. ఇంకా వేరే కారణాలు కూడా ఉండొచ్చు. సో దానికి ఎవరికైతే మనం యాంటీ అలర్జిక్ ట్రీట్మెంట్ ఎఫెక్టివ్గా ఇస్తామో చాలా మంది మైగ్రేన్ తగ్గిపోయిందని చెప్తారు. అంటే ఏంటి, అలర్జీకి ఈ మైగ్రేన్కి లింక్ ఉన్నట్టే కదా. సో ఈ అలర్జీ ఈ వీటిల్లో ఉన్న వాళ్ళలో హైపోథైరాయిడిజం కూడా చాలా మందిలో మనం గమనిస్తాం. సో ఈ అలర్జీలు అనేది చిన్నపిల్లల్లో మొదలవుతాయి. మొదలయ్యే వాళ్ళు ముక్కులో అవే ఎడినాయిడ్ ఉబ్బుతుంది, అదే టాన్సిల్స్ ఉబ్బుతాయి, అదే సైనస్ డెవలప్ అయ్యింది. తద్వారా నోరు తెరిచి గాలి పీలుస్తూ ఉంటారు, ముక్కు బ్లాక్ అయిపోతూ ఉంటుంది. ఈ ముక్కు బ్లాక్ అవటాన్ని కనుక మనం తొలి దశలో వైద్యం చేయకపోయినట్లయితే అది గురకకు దారితీస్తుంది. చిన్నపిల్లలు చూడండి, మీరు అంటుంటారు నైటు, అది పిల్లలైనా టీనేజర్స్ అయినా ఏ వయసు వాళ్ళైనా సరే ఎవరైనా సరే అంటున్నారంటే డాక్టర్ని సంప్రదించాలి. ఇది చాలా డేంజరస్ కండిషన్. చిన్నపిల్లలు హైపర్ యాక్టివ్గా తయారవుతారు, పెంకి పిల్లలుగా తయారవుతారు, అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్ అంటాం, అలా వస్తుంది అది. దానికి గనక మనము మొదటి దశలోని అలర్జిక్ రైనైటిస్ని గమనించి దానికి యాంటీ అలర్జీ ట్రీట్మెంటు దేనివల్ల వస్తుందో తెలుసుకుని దానికి దూరంగా ఉండటాలు, పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ కనుక మనం ఇచ్చినట్లయితే వాళ్ళు ముక్కు ద్వారా హ్యాపీగా గాలి పీల్చుకుంటారు. తర్వాత ఈ అనేది తగ్గిపోద్ది. ఎప్పుడైతే తగ్గిపోద్దో వాళ్ళకి బ్రెయిన్కి ఆక్సిజన్ మంచిగా అందుద్ది, హైపర్ యాక్టివిటీ కూడా తగ్గిపోద్ది.
కాబట్టి హైపర్ యాక్టివ్ ఉన్న పిల్లల్లో ఎలర్జీ ఆస్మా ఉందా లేదా గమనించాలి. తల్లిదండ్రులు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. హైపర్ యాక్టివ్ ఉంటాడు, ఇంట్లో 10 మంది పట్టుకున్న ఆగడు, వాడు స్కూల్లో ఆగడు, ఎవరు చెప్పినా వినరు, ఈ పిల్లల్ని దండిస్తూ ఉంటారు, కొడతా ఉంటారు, తిడతా ఉంటారు. వాడి ఎనర్జీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈయన్ని పట్టుకోవాలంటే ఒక్కొక్కళ్ళు కేజీ 2 కేజీలు తినాలి, అంత అలసిపోతారు. ఎందుకు ఇంత హైపర్ యాక్టివ్ ఉన్నాడు? వీడిలో అలర్జీ ఉందా, ముక్కు బ్లాక్ అవుతుందా, చీటికి మాటికి జలుబు చేస్తుందా, వీడికి ఆస్మా లక్షణాలు ఉన్నాయా, వీళ్ళ తల్లిదండ్రులు ఎవరికైనా అలర్జీ ఆస్మా ఉందా, అదే వీడికి వచ్చిందా, దీనివల్లనే వీడు హైపర్ యాక్టివ్ అవుతున్నాడా అని తల్లిదండ్రులు వెంటనే తెలుసుకొని డాక్టర్ని కనుక సంప్రదించినట్లయితే శ్వాస హాస్పిటల్లో దీనికి సంబంధించిన వైద్యాలు ఉన్నాయి. అంటే ఎలర్జీ దేనివల్ల వస్తుందో మనం ఒక బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు, ఒక స్కిన్ ప్రిక్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. దానివల్ల మన ఏవేవి పడట్లేదు మనకు తెలిసిపోద్ది, ఏంటేంటి మనకి పొగలు పడట్లేదో అన్ని తెలిసిపోద్ది. తర్వాత చిన్న బ్లడ్ 1 ml బ్లడ్ తోని 100 ఎలర్జీన్స్ తెలుసుకోవచ్చు. అన్ని ఎలర్జీ ప్యానెల్స్ ఇప్పుడు శ్వాస హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. దేని వల్ల వస్తుందో పిన్ పాయింట్గా తెలుసుకున్న తర్వాత ట్రీట్మెంట్ కూడా రూట్కి ఇవ్వచ్చు కదా. ట్రీట్ ద రూట్, నాట్ ద ఫ్రూట్. మనం రూట్లో పురుగుంటే ఆకుకు వైద్యం చేస్తే ఎట్లా? రూట్కే చేయాలి. కాబట్టి దేనికి మూల కారణం ఏంటి? రూట్ అనాలిసిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ట్రీట్మెంట్, ఫర్ ఎనీ డిసీజ్, ఫర్ దట్ మ్యాటర్. దేనికైనా అసలు రూట్ కాజ్ ఏందో తెలవకుండా మనం ట్రీట్మెంట్ ఎట్లా చేస్తాం దేనికైనా? కాబట్టి ఈ అలర్జీ, ఒకడు ఆయాసపడుతున్నాడు, ఎందుకు ఆయాసపడుతున్నాడు? గుండె జబ్బా, లేకపోతే ఊపిరితిత్తుల జబ్బా, అలర్జీనా, ఆస్తమానా, లేకపోతే ఆయనకు అనీమియా కూడా ఉందా, లేకపోతే గుండె జబ్బు ఉందా, ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా? తెలియకుండా అలర్జీ ఆస్మా పేషెంట్ పోయి నువ్వు గుండెకు సంబంధించిన ట్రీట్మెంట్ చేస్తే ఎట్లా? గుండెలో బ్లాక్ ఉంటే ఆస్మా ట్రీట్మెంట్ చేస్తే ఎట్లా? సో దేనికో తెలుసుకోవాలి. డయాగ్నోసిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డయాగ్నోసిస్ తెలుసుకోవాలంటే కరెక్ట్ టెస్టులు చేయాలి మనం. ఆ కరెక్ట్ టెస్టులు అనేది అంటే సపోజ్ మనం ఇప్పుడు గుండె జబ్బు, ఊపిరితిత్తుల జబ్బు ఉందో ఎట్లా డిఫరెన్షియేట్ చేయొచ్చు? మెట్లెక్కితే ఆయాసం వస్తుంది. మెట్లెక్కితే ఆయాసం వస్తే 2 డాక్టర్ల కాడికి పోవచ్చు. ఒకళ్ళు పల్మనాలజిస్ట్ కాడికి పోతారు, ఒకళ్ళు గుండె డాక్టర్ దగ్గరికి పోతారు. గుండె డాక్టర్కి పోతే గుండెకు సంబంధించిన టెస్టులు చేస్తారు. పల్మనాలజిస్ట్ కాడికి పోయి అలర్జీ ఆస్మాకు సంబంధించిన టెస్టులు, ఏమైనా ఊపిరితిత్తులు ఏమైనా మూసుకున్నాయా, ఆ బ్రీదింగ్ టెస్టులు, తర్వాత పల్మనరీ ఫంక్షన్ టెస్టులు, లేకపోతే అలర్జీ టెస్టులు అవి చేస్తారు. సో నీకు అలర్జీ ఉంది, ఆస్మా ఉంది, దీనికి సంబంధించిన మందులు వాడితే వెంటనే మంచిగా అయిపోయాడు అనుకో, అంటే ఈయనకు అలర్జీ ఆస్మా ఉన్నట్టే కదా. ఇదే పేషెంట్ హార్ట్ డాక్టర్ కాడికి పోయాడు అనుకో, హార్ట్కు సంబంధించిన యాంజియోగ్రామ్లు అవి ఇవి చేస్తాం. ఇదే పేషెంట్లో బహుశా బ్లాక్స్ కూడా అక్కడక్కడ ఉండొచ్చు. సరే బ్లాక్స్ ఉన్నాయని చెప్పి మనం ఏదో ట్రీట్మెంట్ చేసాం, స్టెంటింగో ఏదో ఒకటి చేసాం కానీ ప్రాబ్లం పోలేదే. ప్రాబ్లం పోలేదు అంటే మేజర్ ప్రాబ్లం ఏమై ఉంటుంది? అలర్జీ ఆస్మా ఉంటుంది. సో నేను ఈ వీడియోలు చేసిన తర్వాత చాలామంది పేషెంట్లు అంటే స్టెంట్ చేయించుకున్న తర్వాత కానీ హార్ట్ ఆపరేషన్లు చేయించుకున్న తర్వాత నా ఎక్స్పీరియన్స్లో కొన్ని 100 మంది పేషెంట్లు, సార్ నాకు చిన్నప్పటి నుంచి దగ్గుండేది, ఆయాసం ఉండేది, నాకు అది పడకపోయేది, నాకు ఇది పడకపోయేది, మెట్లెక్కితే ఆయాసం వచ్చేది, నేను గుండె జబ్బు అని చెప్పి నాకు అందరన్నా కూడా నాకు ఊపిరితిత్తుల జబ్బైనా నాకు బలంగా అనిపించేది. మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నేను మీ దగ్గరికి వచ్చాను, మందులు వాడాను, బ్రహ్మాండంగా అయిపోయాను సార్ అంటారు. కానీ అతనికి ఇది కూడా జరగవచ్చు, మనకు తెలియదు. అదే పేషెంట్లో బ్లాక్స్ కూడా ఉన్నాయో ఏమో మనకు తెలియదు. కానీ ఇది వాడు ఏ కీ పెడితే తాళం ఓపెన్ అయితే అదే కదా కరెక్ట్ కీ. అంటే ఏ మెడిసిన్ వాడితే ఆ బాధ ఆ పేషెంట్కి చాలా మంచి రిలీఫ్ వస్తుందో అది ప్రైమరీ ప్రాబ్లం. అవునా? నువ్వు అలర్జీ ఆస్మాకు వాడావు కానీ నా ఆయాసం తగ్గలేదు, మెట్లెక్కితే ఆయాసం వస్తూనే ఉంది, నాకు చెమటలు వస్తూనే ఉంటే నువ్వు రాంగ్ ట్రీట్మెంట్ చేసినట్లే. ఇదే పేషెంట్కు కరెక్ట్గా స్టెంటింగ్ చేయగానే మొత్తం పోయినాయి అనుకోండి, కరెక్ట్ ట్రీట్మెంట్ జరిగినట్లు లెక్క. సో ఇదన్నమాట. సో ఇందులో ఈయన గొప్ప ఈయన తప్పు అంటానికి లేదు. సో డయాగ్నోసిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి అలర్జీ ఆస్మా కేసుల్లో ఎందుకంటే ఊపిరితిత్తులు ఇక్కడే ఉంటాయి, గుండె ఇక్కడే ఉంటుంది, ఆయాసం దేని వల్ల వస్తుంది అనేది తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి క్లూ ఏంటంటే టిప్స్ అంటాం కదా, ఆ టిప్స్ ఏంటి? చిన్నప్పటి నుంచి నాకు తుమ్ములు వస్తాయి, నాకు ముక్కు దిబ్బడిస్తుంది, నాకు సైనస్ ఉంది,
హెడేక్ వస్తుంది. మా అమ్మకు జలుబు ఉండేది, మా నాన్నకు జలుబు ఉండేది, నాకు హెడేక్ వస్తూ ఉంటుంది, నాకు వాతావరణం పడదు, నాకు పొగలు పడవు, నాకు పర్ఫ్యూమ్ పడదు, నాకు అది పడదు, నాకు ఇది పడదు, నేను ఈ పని చేస్తే ఆయాసం, నాకు ఆ పని చేస్తే ఆయాసం వస్తుంది అంటే ఇట్ ఈస్ పాయింటింగ్ టువర్డ్స్ అలర్జీ అండ్ ఆస్మా కదా. ఎస్, అంటే శ్వాస వైపు ఫింగర్ చేస్తున్నట్టు కరెక్ట్. పాయింటింగ్. లేదు, నా జీవితంలో నేను ఎప్పుడు తుమ్మలేదు సార్, మా ఇంట్లో కూడా ఎవరికి లేదు సార్. ఈ మధ్య కాలంలోనే ఈ మధ్య కాలంలోనే నాది సిట్టింగ్ జాబు, నాకు బీపీ ఉంది, నాకు షుగర్ ఉంది, నాకు విపరీతమైన టెన్షన్ ఉంది, నాకు ఈ సడన్గా ఈ పెయిన్ వస్తుంది, వచ్చినప్పుడు నాకు చెమటలు వస్తున్నాయి, మెట్లెక్కినప్పుడు నాకు ఆయాసం వస్తుంది. అంటే ఇట్ ఈస్ పాయింటింగ్ టువర్డ్స్ ద హార్ట్. స్ట్రోక్. మా ఫాదర్ కూడా హార్ట్ అటాక్తో చనిపోయారు. మా బంధువుల్లో మా పెదనాన్న, మా అట్లా క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ ప్రాబ్లం ఉంది మాకు. అంటే ఇట్ ఈస్ పాయింటింగ్ టువర్డ్స్ హార్ట్ కదా. సో దిస్ ఈజ్ హిస్టరీ. సో వాళ్ళ కొలెస్ట్రాల్ ఎట్లా ఉంది, వాళ్ళకి మిగతా అన్ని ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ మనం గమనించాలి. సో ఇట్లా హిస్టరీ అనేది చాలా చాలా పిన్ పాయింట్గా తీసుకున్న తర్వాత మనకు ఎటువైపు పోవాలనో అర్థమైంది. కరెక్ట్. ఎవరికైతే నాకు అది పడట్లేదు, ఇది పడట్లేదు, ఏ పని చేసినా ఆయాసం వస్తుంది, నాకు దగ్గు వస్తుంది, అప్పుడప్పుడు నైట్ పూట నిద్రలో దిగ్గున లేచి కూర్చుంటున్నాను అంటే ఇట్ ఈస్ పాయింటింగ్ టువర్డ్స్ శ్వాస సమస్యలు. నాకు అట్లా కాదు, నాకు మెట్లెక్కితే ఆయాసం వస్తుంది, ఈ ప్రాబ్లం ఏం లేదు అంటే మనం కనుక చేసుకున్నట్లయితే నాకు ఈ హిస్టరీ ఉంది అంటే కనుక దిస్ ఈజ్ బీపీ ఉంది, నాకు షుగర్ ఉంది, నాకు ఉన్నాం, ఎప్పుడు నేను నడిసే పని ఉండట్లేదు, నాది సిట్టింగ్ జాబు, ఎగ్జిక్యూటివ్ జాబు, పైగా స్మోకింగ్ విపరీతంగా చేస్తున్నా నేను అంటే ఇట్ ఈస్ పాయింటింగ్ టువర్డ్స్ హార్ట్. సో ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ అలర్జీ ఆస్మాలో ఇంకోటి ఏంటంటే పెద్ద అవుతా ఉంటే ఈ ముక్కు మెల్లగా గురకకు దారితీస్తుంది. ఎస్, ఈ గురక సమస్య అనేది సార్ అది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏజ్తో సంబంధం లేకుండా భరిస్తున్నటువంటి పెద్ద బాధ కదా. అంటే ఒక్కొక్కరు మనం చూస్తూ ఉంటాం మన ఫ్రెండ్ సర్కిల్లో, ఫ్యామిలీలో, మదర్, ఫాదర్, బ్రదర్, ఫ్రెండ్స్ ఎవరైనా సరే గురక వచ్చింది అంటే కడుపు ఉంది కదా అందుకే గురక వచ్చింది, గురక పోవాలి అంటే పెరుగన్నం తినొచ్చు, లేదంటే పెరుగన్నం తినడం మానేయాలి, లేదంటే ఆ ఫ్రూట్ తింటే గురకపోతుంది, లేదు అంటే ఈ మధ్య కొత్తగా డిజిటల్ మీడియాలో చూస్తున్నాను సార్, గురక వస్తుందా అయితే జస్ట్ ఇలా నోస్ దగ్గర ఒక ఇలా స్టిక్ వచ్చి ఇలా వస్తుంటుంది, అది కనుక అలా వచ్చిందంటే గురకే రాదు. అంటే మనకి హెల్త్ మెడిసిన్ త్రూ క్లోజ్ చేసుకోకుండా ఇలాంటి ఇన్స్టెంట్ మిషనరీస్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. జనాల్లో అవేర్నెస్ లేక వాళ్ళు బిజినెస్ స్ట్రాటజీ యూజ్ చేస్తారు. మనం ఏం చేస్తాం, ఇదొక్కటి తీసేసుకొని నోస్కి ఇలా పెట్టుకుంటే నైట్ హ్యాపీగా పడుకోవచ్చు అని అనుకుంటారు. నెవర్ అది కాదమ్మా. సో ఇది చాలా ఇంపార్టెంట్. మీరు అన్నట్టు గురక అనేది ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అతిపెద్ద ఆరోగ్య సమస్య. సార్ ఎన్ని సినిమాలు వచ్చాయి సార్, హస్బెండ్ వైఫ్ మధ్య గొడవలు వచ్చి హస్బెండ్ హాల్లో డైవర్స్ అయిన కేసులు కూడా ఉన్నాయమ్మా. డైవర్స్ అయిన కేసులు ఉన్నాయి. దాని తర్వాత ఫ్రెండ్స్ గురక పెడుతుంటే ఫ్రెండ్స్ రూమ్ లోంచి ఎలాగొట్టిన కేసులు ఉన్నాయి. ట్రావెల్ చేస్తుంటే బస్సులు దింపిన కేసులు ఉన్నాయి. ట్రైన్లో నుంచి దిగిపోయిన కేసులు ఉంటాయి. ఫ్లైట్ లో గొడవలైనటువంటి పరిస్థితులు ఉంటాయి. లాంగ్ జర్నీస్ ఉంటాయి కదా. లాంగ్ జర్నీ నుంచి అమెరికా పోవాలా, ఈయన విపరీతమైన గురక పెడుతుంటే వాళ్ళు ఎక్కడ నిద్రపోతారు. ఇంకా ఇది ప్రతి వాళ్ళకి అనుభవం ఉంటది. ఈ జర్నీ చేసే ప్రతి వాళ్ళకు కూడా ట్రావెల్ లో ఈ యొక్క అనుభవం అయ్యే ఉంటది. చాలా మంది షేమ్ ఫీల్ అవుతారు. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఏంటి మరి ఇది అంటే ఏంటంటే గురక అనేది తేలిగ్గా తీసుకునే విషయం కాదు అనేది ఏవైనా పెద్ద సమస్యనా చిన్న సమస్యనా? చాలా పెద్ద సమస్య గురక అనేది ఇంకో 10 జబ్బులకు దారితీస్తుంది. కాబట్టి గురక మీరు అన్నట్టుగా పిల్లల నుంచే మొదలవుద్ది. చిన్నపిల్లలు ఎవరికైతే ఎడినాయిడ్స్ ఉంటాయి, టాన్సిల్స్ ఉంటాయి, సైనస్ ఫామ్ అవుతుంది, నోరు తెరిచి నిద్రపోతుంటారు అంటుంటారంటే గురక మొదలైనట్టే. చిన్న పిల్లలు గురక పెడితే ఇంట్లో ఎవరూ నిద్రపోలేని కేసులు కూడా ఉన్నాయి. చిన్న పిల్లల్లో కూడా స్లీప్ స్టడీ ఉంది. చిన్న పిల్లలకు కూడా ఏదైతే అలర్జీ ఆస్మా ఉందో దానికి ట్రీట్మెంట్ చేయాలి. ఎడినాయిడ్స్ బాగా ఉబ్బినట్లయితే, టాన్సిల్స్ బాగా ఉబ్బినట్లయితే, ఎన్ని మందులు వాడినా తగ్గకపోయినట్లయితే వాటిని ఆపరేషన్ ద్వారా కూడా తీసేయచ్చు. అలా కాకుండా తొలి దశలోనే మనం గమనిస్తే 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3, 4 సంవత్సరాలు యాంటీ అలర్జీ ట్రీట్మెంట్ ఇస్తే ఎలర్జీ వల్ల ఎడినాయిడ్స్ ఉబ్బుతాయి, ఎలర్జీ వల్ల టాన్సిల్స్ ఉబ్బుతాయి, ఎలర్జీని ట్రీట్ చేస్తే అవి తగ్గిపోతాయి.
కాబట్టి కొంతమంది టాన్సిల్స్కు, ఎడినాయిడ్స్కు, సైనస్కు సర్జరీ చేయించుకుంటారు. తర్వాత మళ్ళీ జలుబు ఇవి వస్తూనే ఉంటాయి వాళ్ళకి. ప్రాబ్లమ్స్ అలాగే ఉంటాయి. అంటే ఏంటి, ఎలర్జీకి వైద్యం జరగట్లే అక్కడ. ఎలర్జీకి వైద్యం కనుక ప్రైమరీగా జరిగినప్పుడు ఈ టాన్సిల్ సైజు, ఎడినాయిడ్ సైజు, ఈ యొక్క ఈ బ్లాక్ అవటం అనేది చాలా వరకు ఆగిపోద్ది. కొంతమంది నార్మల్ అయిపోతారు, మంచిగా నోరు చక్కగా మూసుకొని మంచిగా ఇదైపోతారు. ఎడినాయిడ్ సైజ్ కూడా తగ్గిపోద్ది. నేనేమంటానంటే ఫస్ట్ మెడికల్ ట్రై చేయాలి. ఎన్ని మందులు వాడినా నోరు తెరిచే నిద్రపోతున్నారు, ఎడినాయిడ్ సైజ్ తగ్గలేదు, టోటల్ బ్లాక్ అయిపోయింది, చెవులో కూడా చీంగారుతుంది, లెర్నింగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, స్లీపింగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎప్పుడు చూసినా ముక్కు గారుతా ఉంటుంది, ఎప్పుడు చూసినా జ్వరం వస్తూ ఉంటుంది, ఏ మందులు చెవులో నుంచి చీము ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇట్లాంటి పిల్లలకు ఈ యొక్క ఫేషియల్ అబ్నార్మాలిటీస్ వస్తాయి, డెంటల్ మాల్ అక్లూజన్ ఉంటుంది, ఈ షేపే మారిపోతుంటుంది. అలాంటి పిల్లల్లో సర్జరీ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది, అందులో అనుమానమే లేదు. టాన్సిల్స్ కానీ ఎడినాయిడ్స్ కానీ. కానీ తొలి దశలో ఉన్న వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ అనేది మనం వాడి చూడాలి. ఎప్పుడైతే మెడికల్ ట్రీట్మెంట్ 1-2 సార్లు వాడాము, 3వ సారి కూడా వాడాము, ఏమాత్రం రిజల్ట్ లేదంటే తప్పదు కదా. కానీ మొదటి ట్రీట్మెంట్కే వీళ్ళకి మంచిగా తగ్గిపోయింది అనుకో, ఇంకా సర్జరీ ఆప్షన్ ఎక్కడిది అక్కడ. సో కాబట్టి తాళాన్ని వెంటనే పలగొట్టకూడదు కదా, కీ పెట్టి ఓపెన్ చేయాలి కదా. ఓపెన్ చేసినాం అనుకోండి, కీతోనే ఓపెన్ అయితే పలగొట్టాల్సిన అవసరం ఎక్కడిది. సో అది ఇంపార్టెంట్. సో ఎవరికి సర్జరీ చేయాలి, ఎవరికి సర్జరీ చేయొద్దు అనేది ఒకటి. వీటిని గనక ఈ ఎలర్జీని ట్రీట్మెంట్ చేయకపోతే ఇదే గురకకు దారితీస్తుంది, ఇదే హైపర్ యాక్టివిటీకి దారితీస్తుంది, ఇదే మరెన్నో లెర్నింగ్ ప్రాబ్లమ్స్, స్లీప్ ప్రాబ్లమ్స్ కూడా దారితీస్తుంది. దీనికి మూల కారణం అన్ఐడెంటిఫైడ్ అలర్జీస్ అండ్ ఆస్తమా. ఇక్కడ ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది తల్లిదండ్రుల్లో, తల్లికో తండ్రికో, తల్లి సైడ్ వాళ్ళకో తండ్రి సైడ్ వాళ్ళకో ఎవరికో ఒకళ్ళకు ఉండటం. ఈ హిస్టరీ తీసుకున్న తర్వాత మనం యాంటీ అలర్జీ మెడికేషన్ గనక కరెక్ట్గా మొదలు పెడితే, అంటే యాంటీ అలర్జీ అంటే మళ్ళీ అలర్జీకి సంబంధించిన పరీక్షలు చేయాలి. డస్ట్ మైట్స్ వల్ల వస్తుందా మీరు చూడండి. డస్ట్ మైట్స్ అనేటటువంటి పిక్చరు, డస్ట్ మైట్స్ ఎలా కనపడతాయో మీరు ఇప్పుడు ఆ పిక్చర్లో చూడండి. అందులో ఇప్పుడు మీకు కనపడుతుంటాయి సైడ్ విండోలో, ఇవి డస్ట్ మైట్స్. ఈ డస్ట్ మైట్స్ ఎక్కడ ఉంటాయి, మన దిళ్లల్లో ఉంటాయి, మన బెడ్స్లో ఉంటాయి, మన కార్పెట్స్లో ఉంటాయి, పాత పేపర్లో ఉంటాయి, పాత సామాన్లలో ఉంటాయి. ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఈ డస్ట్ మైట్స్ అనేవి ఉంటాయి. ఈ డస్ట్ మైట్సే ఇండియాలో ఎలర్జీ, ఆస్తమా రావటానికి మొట్టమొదటి కారణం ఈ డస్ట్ మైట్స్. ఫస్ట్ మన ఇల్లంతా శుభ్రంగా ఉండాలి, ఉంచుకోవాలి, మన చుట్టూ వాడే పరిసరాలన్నీ నీట్ గా, క్లీన్ గా, హైజీన్ గా ఉండాలి. ఈ డస్ట్ మైట్ వల్ల వస్తుందా అని తెలుసుకోవటానికి డస్ట్ మైట్ కు సంబంధించినటువంటి బ్లడ్ టెస్ట్లు ఇప్పుడు ఉన్నాయి. అంటే ఎలర్జన్ స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఎలర్జన్ స్పెసిఫిక్ టెస్ట్లు అందుబాటులో ఉన్నాయి. డస్ట్ మైటా, లేకపోతే కాక్రోచా, లేకపోతే డాగ్ ఎలర్జనా, క్యాట్ ఎలర్జనా, పోలన్ వల్ల వస్తుందా, దేని వల్ల వస్తుందో ముందర మనం ఐడెంటిఫై చేయాలి. దానికి మనం కరెక్ట్ గా ట్రీట్మెంట్ చేయాలి. కొంతమందికి ఇప్పుడు కాంగ్రెస్ గడ్డి అంటే పార్థీనియం అంటాం, ఇంటి చుట్టుపక్కల పార్థీనియం ఉంది, బయటికి పోగానే వీడు 100 తుమ్ములు తుమ్ముతున్నాడు, దీనికి మీరు ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు. మనం ఒక క్వశ్చన్ అడగాలి, మీ ఇంటి చుట్టుపక్కల ఏమైనా తెల్లగా పూలు పూసేది ఏమైనా ఉందా అంటే, అవును సార్ కాంగ్రెస్ గడ్డి అంతా ఉంది సార్ అంటారు. ఆ గడ్డి పీకేస్తే ఈ పిల్లవాడి తుమ్ములు తగ్గిపోతాయి, లేదా ఆ ఇంట్లో ఎవరైతే తుమ్ములు ఉంటే వాళ్ళకి అన్ని తగ్గిపోతాయి. అంటే మిగతా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళకి, ఎర్లీ స్టేజ్లో కనుక గమనించినట్లయితే. ఎప్పుడు ఈ రెడ్నెస్గా మారకుండా ఉన్నప్పుడు, అంటే ఏది మూల కారణమో దాన్ని తీసేయటం. కాక్రోచ్ వల్ల వస్తుంది, కాక్రోచ్ని ఇంట్లో నిర్మూలిస్తే అలర్జీ తగ్గిపోవచ్చు. డాగ్ మూల కారణం, డాగ్ ఎలర్జీ వల్ల వస్తుంది డాగ్. క్యాట్ వల్ల వస్తుంది క్యాట్. దేనివల్ల, పావురాల వల్ల వస్తుందా, చిలకల వల్ల వస్తుందా, దేని వల్ల వస్తుంది? కొంతమందికి పేల వల్ల వస్తుంది తెలుసా అలర్జీ. తల్లో పేలుంటే కొంతమందికి విపరీతమైన ఐ అలర్జీ ఉంటుంది. మనం దీనికి ఎన్నో మందులు వాడతాం, ఎన్ని వాడినా తగ్గదు అది, కానీ పేలుంటాయి తల్లో. అంటే మూల కారణాన్ని తెలుసుకోవాలి ఎక్కడ ఉందనేది. సో అది చాలా మందికి తెలియదు. ఇంట్లో అగరబత్తీలు పెడతా ఉంటాం, దానివల్ల ప్రతిసారి ఆస్తమా వస్తూ ఉంటుంది. అవి ట్రిగ్గర్స్ అంటాం, దే ఆర్ నాట్ అలర్జెన్స్, ట్రిగ్గర్స్. ఉన్న అలర్జీని ఎక్కువ చేస్తుంటాయి. కొంతమందికి ఇంట్లో పొగ, చిన్నపిల్లలకు మనం ఎన్ని మందులు వాడినా తగ్గదు. ఇంట్లో తల్లిదండ్రులు స్మోక్ చేస్తూ ఉంటారు,
ఇంట్లో అగరబత్తీలు వాడుతూ ఉంటారు, సాంబ్రాణి పోగేస్తూ ఉంటారు. అవును. పిల్లలకు నేను ఎంత వైద్యం చేసిన వాళ్ళకు తగ్గదు. ఏంటా మూల కారణం అని చూస్తే ఇదనమాట. ఓకే. కాబట్టి ఎవరైతే ఏ పిల్లలకైతే ఎంతకీ అలర్జీ తగ్గదో, ఆస్తమా తగ్గదో, ఆ ఇంట్లో తల్లిదండ్రులు ఎవరు కూడా స్మోకింగ్ చేయకూడదు. ఒకవేళ మీరు అగరబత్తి వెలిగించదలుచుకుంటే బయట తులసి మొక్క పెట్టుకొని అక్కడ వెలిగించుకోవచ్చు. సంస్కృతి సంప్రదాయాల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. నేనేం చెప్తానంటే ఎవరైనా సరే నాకు ఇది పడట్లేదు అంటే మీరు దాన్ని ఆపేయండి. అది పర్ఫ్యూమ్ కావచ్చు, అగరబత్తి కావచ్చు, సాంబ్రాణి పొగ కావచ్చు, మీరు వాడే ఏదైనా కెమికల్ కావచ్చు, మీరు ఏదైనా కావచ్చు. హైపర్ వెంటిలేషన్ సిండ్రోమ్ అంటాం. ఇది మానసికమైన జబ్బుగా కొంతమంది కొట్టేస్తారు. కానీ నేను మాత్రం దాని వెనుకున్న మూల కారణాన్ని శోధిస్తా. తల్లిదండ్రుల్లో ఎవరికైనా అలర్జీ, ఆస్మా లక్షణాలు ఉన్నాయా అంటే జీన్స్ ఉన్నట్టేగా. దానికి ఒక ట్రిగ్గర్ కావాలి వాళ్ళకు. ఆ ఇరుకు రూమే ట్రిగ్గర్ కావచ్చు. ఆ ఇంట్లో కనపడని ట్రిగ్గర్ ఏదో ఉంది, పొగో వాసన ఏదో ఉంది, వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. కొంతమంది తెలుసా, వైజాగ్లో తుఫాన్ లేస్తే ఇక్కడ వాళ్ళకు తెలిసిపోద్ది, ఏదో నాకు తుఫాన్ రాబోతుందండి, నాకు తెలిసిపోతుంది, నాకు ఆయాసం వస్తుంది, నాకు ఊపిరిలో తేడా వస్తుందని చెప్తారు కొంతమంది. నా ఊపిరిలో తేడా వచ్చిందంటే అక్కడ తుఫాన్ లేస్తుందని అర్థం. అంత సెన్సిటివ్ ఉంటారు. అంటే ఏంటి, హ్యూమిడిటీ ఒక 2 పాయింట్లు పెరిగినా వాళ్ళకి తెలిసిపోతుంది. సో కమింగ్ బ్యాక్ టు ఈ స్నోరింగ్, ఎప్పుడైతే ఈ స్నోరింగ్ ఇలా ఉంటుందో ఈ స్నోరింగ్ను మనం ఈజీగా తీసుకోవద్దు. స్నోరింగ్ రావడానికి మూల కారణం ఏంటి, ఈ మనకు కండరాలు, ఈ గొంతు చుట్టూ కండరాలు ఉంటాయి. ఈ కండరాలన్నీ కూడా కొంతమందికి లూజ్ అయిపోతాయి. అంటే డైలేటర్ మజిల్స్ అంటాం, వీక్నెస్ అయిపోతాయి. పార్షియల్గా ఎప్పుడైతే అబ్స్ట్రక్ట్ అవుతాయో మెల్లగా గురక మొదలైతే. కొంతమందికి నిద్రపోయేటప్పుడు మనందరికీ కూడా డీప్ స్లీప్లో మజిల్స్ మొత్తం రిలాక్స్ అయిపోతాయి. రిలాక్స్ ఎంతైనా కూడా మనకి ఇంత గ్యాప్ ఉంటుంది. అసలైతే పగులు లేచి ఉన్నప్పుడు ఇంత ఉంటుంది, అంత చాలా డీప్ స్లీప్లో కూడా ఇంత గ్యాప్ ఉంటుంది మనకు. ఈ గురక పెట్టే వాళ్లకు, ఈ మజిల్స్ గొంతులో వీక్ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే టోటల్ కొలాప్స్ అయిపోతుంది. కొలాప్స్ అయిపోతే ఇంకా ఊపిరి పోదు కదా. కార్బన్ డైఆక్సైడ్ ఏమో పెరుగుతుంటుంది లోపల, ఆక్సిజన్ ఏమో అందదు. కార్బన్ డైఆక్సైడ్ ఎంత పెరుగుతుందంటే ఒక లెవెల్కి వచ్చిన తర్వాత బ్రెయిన్లో ఆ సిస్టమ్కు యాక్టివేషన్ ట్రిగ్గర్ అవుతుంది. ఒక్కసారి అనలేస్తారు, సింహనాదం చేస్తారు, పక్కన ఉన్నోళ్ళ గుండె ఆగిపోతుంది. కొంతమంది పక్కన పడుకుంటే నిద్ర కూడా పట్టదు, భయంకరంగా లేస్తారు ఆ సౌండ్తోని. ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అంతా బయటికి వెళ్ళిపోయి అని మళ్ళీ ఆక్సిజన్ తీసుకుంటారు. మళ్ళీ నిద్రపోతారా, మళ్ళీ బ్లాక్ అయింది. 1 గంటలో 100 సార్లు బ్లాక్ అవుతుంది కొంతమందికి. ఇంకా నిద్ర ఎక్కడిది? వీళ్ళకి ఆక్సిజన్ ఎట్లా అందుద్ది బ్రెయిన్కి, గుండెకి ఆక్సిజన్ ఎట్లా అందవుద్ది? కాబట్టి గురక ఉన్న వాళ్లకు హార్ట్ అటాక్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. 100 మంది గురక పెడుతున్నారంటే 50% మందికి హార్ట్ అటాక్స్ వస్తాయని ఒక రీసెర్చ్ స్టడీ చెప్తుంది, నేను చెప్పటం కాదు. సో గురక ఉన్న వాళ్ళు ఎవరైనా సరే హార్ట్ మందులు వాడుతున్నారు, కొలెస్ట్రాల్ వాడుతున్నారు, యాస్పిరిన్లు వాడుతున్నారు, బరువు తగ్గటానికి చూస్తున్నారు, కానీ గురకకు మాత్రం వైద్యం తీసుకోరు. గురకకు చాలా సింపుల్, ఓవర్ నైట్ స్లీప్ స్టడీ చేయాలి. ఇప్పుడు శ్వాస హాస్పిటల్ ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి గురకకు సంబంధించి. ఎందుకంటే మా దాంట్లో టీమ్ ఆఫ్ పల్మనాలజిస్టులు ఉన్నారు. డాక్టర్ వివేక్ వర్ధన్ ఉన్నాడు, అడల్ట్ పల్మనాలజీ. సూపర్ సీనియర్. మాకు నేను పిడియాట్రిక్ అలర్జీని చూస్తుంటాను. సో డాక్టర్ వివేక్ వర్ధన్ అండ్ హిస్ టీమ్ టేక్ కేర్ ఆఫ్ అడల్ట్ పల్మనాలజీ. అది ఓఎస్ఏ కావచ్చు, దాని తర్వాత ఇంటర్వెన్షన్స్ కావచ్చు, తర్వాత ఐసీయూ కేర్ కావచ్చు, ఇలాంటి అన్ని కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు. దీనికి ఇప్పుడు మన దాంట్లో బ్రహ్మాండమైనటువంటి స్లీప్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి. తర్వాత హోమ్ స్టడీస్ కూడా ఉన్నాయి, ఇంటికి కూడా పంపించవచ్చు, ఇంటి దగ్గర కూడా టెస్ట్ చేయొచ్చు. కొన్ని కేసులు ఎంత తీవ్రంగా ఉంటాయంటే హాస్పిటల్లో పెట్టి మనం అండర్ మానిటరింగ్ చేయాలి. సో ఆ కేసులకు మనం చూసుకొని వీళ్ళకి ఎన్నిసార్లు ఇది మూసుకుపోతుంది, యాప్నియా అంటాం. యాప్నియా అంటే 10 సెకండ్ల కంటే ఎక్కువ గాలి ఆగిపోవటం, ఊపిరి స్తంభించటం. ఇప్పుడు నేను యాక్షన్ చేసి చూపిస్తాను చూడండి. 10 seconds. Ten seconds.
కొంతమంది 1 minute ఆపుతారు, కొంతమంది 2 minutes ఆపిన వాళ్ళు కూడా ఉన్నారు, ఆ ఊపిరి ఆడకుండా. ఇట్లా ఎవరైనా అంటున్నారంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలా. సో దీనికి సంబంధించినటువంటి ఓవర్ నైట్ స్లీప్ స్టడీ చేయించుకోవాల్సిందే. దీనికి సంబంధించి లైఫ్ స్టైల్ వల్ల తగ్గిపోద్దా, దీనికి ఏమైనా అలర్జీ ఆస్మా మూల కారణం ఉందా, అన్ట్రీటెడ్ అలర్జీ ఆస్మా ఏమైనా ఉన్నదా, వీళ్ళకు సైనస్ ఏమైనా ఉన్నదా, ఒబేసిటీ ఏమైనా ఉన్నదా, ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా ఉన్నదా వీళ్ళకి, తర్వాత వీళ్ళకి సిప్యాప్ అవసరం పడుతుందా, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్తోనే తగ్గిపోద్దా, చాలా బరువు ఉన్నారా, బరువు తగ్గాలనా, తర్వాత నువ్వు ఇందాకన్నా ఒక డివైసెస్, ఆ డివైస్ ముక్కు డివైసెస్, కొన్ని డివైసెస్ ఉన్నాయి, ఆ డివైస్ ఏమైనా వాడాల్సిన అవసరం ఉందా, మైల్డ్ కేసు అయితే సర్జికల్ ఇంటర్వెన్షన్, సర్జరీ చేయాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా కొన్ని కేసుల్లో. సపోజ్ ఎడినైడ్స్ ఉన్నాయి, టాన్సిల్స్ ఉన్నాయి, సైనస్ ఉంది, ముక్కు దూలం వంకర ఉంది, కొన్ని సర్జికల్ ప్రొసీజర్స్ చేస్తే ఈ అబ్స్ట్రక్షన్ పోయి గాలి ఫ్రీగా ఆడుతుంది, వాళ్ళకి అది తగ్గిపోవచ్చు. సో అదేమైనా అవసరం పడుతుందా. సో ఇట్లా మనము ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవాలి, ఏది అవసరం పడుతుంది. ఒకవేళ గనక వీళ్ళకు వైద్యం గనక జరగకపోయినట్లయితే, అంటే ఇలాంటి పేషెంట్లు దీన్ని నెగ్లెక్ట్ చేస్తూ, ఓకేనా, నెగ్లెక్ట్ చేస్తూ ఏమవుతుంది అని పోతా ఉంటే ఏమైద్ది, ఒకటి ఒబేసిటీ పెరిగిపోతూ ఉంటుంది, మెడ సైజు పెరిగిపోతూ ఉంటుంది, మబ్బుగా తయారవుతుంటారు, ఎంత నిద్రపోయినా నిద్రపోనట్టే ఉంటుంది, పొద్దున్నే లేద్దామని చూస్తారు, ఇంకొంచెం సేపు నిద్రపోతా అంటారు, 10ంటికి లేస్తారు. పొద్దున్నే లేవబుద్ధి కాదు, లేచినా మళ్ళీ పడుకుంటారు, మళ్ళీ పడుకొని ఎప్పుడుకో లేస్తారు, ఆఫీసులు కూడా మిస్ అయిపోతారు. ఇదొకటి. తర్వాత ఒబేసిటీ చెప్పాను, విపరీతంగా గురకబెడతా ఉంటారు, ఇంట్లో ఎవరు నిద్రపోరు, పక్కింట్లో కూడా ఎవరు నిద్రపోరు, ఆ పరిస్థితి ఉంటుంది ఒక్కోసారి. దాని తర్వాత డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి, హైపర్ టెన్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి, హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఉంటాయి, మతిమరుపు, ఇరిటేషను, కోపం, చిరాకు అంటుంటారు. అయితే ఇప్పుడు నాకు గురకొస్తుందా లేదా, ఇందాక మీరు ఒకటి అన్నారు, అది ఎలా సార్ తెలుసుకోవచ్చు కదా. మనకే గురకొస్తుందా లేదా తెలుసుకోవడం ఎట్లా అంటే, ఫస్ట్ మన మెడ సైజ్ ఏదైతుందో పెద్దవాళ్లలో 17 ఇంచుల కంటే ఎక్కువ కనుక ఉన్నట్లయితే సైజు, నీకు గురకొస్తున్నట్టే లెక్క. 17 ఇంచులు, లేడీస్లో 16 ఇంచులు కంటే ఎక్కువ ఉంటే గురకొచ్చే అవకాశాలు మెండుగా ఉన్నట్టే. మెడ చిన్నగా ఉండటం, చిన్ను వెనక్కు చిన్నగా ఉండటం, దాని తర్వాత ఒబేసిటీ ఉండటం, తర్వాత మన ఇక్కడ ఏదైతే ఉందో 40 ఇంచుల కంటే వేస్ట్ ఎక్కువగా ఉండటం ఉంటే గురకొచ్చే అవకాశాలు ఉన్నట్టే. ఎంత నోరు తెరిచినా నాలుక తప్ప ఇంకేం కనపడట్లేదు అంటే గురకొస్తున్నట్టే. సార్ కొంతమందికి నిద్దట్లో గొంతు కూడా ఎండిపోతుంది అంటారు. ఎస్, గొంతు మార్నింగ్ లేవగానే గొంతు ఎండిపోతుందంటే గురకొస్తున్నట్టే. దాని తర్వాత ఎంత నోరు తెరిచినా అంటే లోపల ఎన్ని కనపడాలా, ఏ మాత్రం ఏది కనపడట్లేదంటే గురకొస్తున్నట్టే. కాబట్టి వీళ్లకు వెంటనే తెలిసిపోతుంటది, కొంతమంది వాళ్ళకే తెలిసిపోతుంటది గురకొస్తున్నట్టు కూడా. అది స్టేజ్ 1, 2 మెలో జారుకునేటప్పుడు నేను గురక పెడుతున్నా లేస్తారు కొంతమంది. సో అట్లా తెలుస్తుంది, డీప్ స్లీప్లో తెలియదు. కాబట్టి పక్కన పార్ట్నర్ మీకు చెప్తున్నారు అంటే మీకు గురక వస్తున్నట్టే. కొంతమంది ఏంటంటే వెనకట మీరు చాలా గురక పెడుతున్నారంటే నేనెక్కడ పెడుతున్నా అంతా మీ భ్రమాన్ని కొట్టేవాడు. ఇప్పుడంతా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటున్నారు. ఎట్లా, వీడియో తీస్తున్నారు. సార్ నేను చూపించాలి ఒక వీడియో తీస్తున్నారు, వీడియో తీసి చూపిస్తే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతున్నారు. ఓకే, ఇప్పుడు చాలా మంది, నేను కూడా ఏం చెప్తానంటే, ఎవరైతే గురక పెడుతున్నారో ఆ గురక నేను చెప్పాను కదా అనే వాళ్ళది ఒక వీడియో, ఒక 1 minute, ఒక 2 minute వీడియో తీసుకొని రండి, మాకు వెంటనే అర్థమైపోద్ది. అసలు ఒక్కోసారి ఎంత ఈజీగా మనం టెస్ట్ లేకుండా కూడా వైద్యం చేయొచ్చు అనిపిస్తుంది. అంటే వాళ్ళని చూసినట్లయితే, అంటే టెస్ట్ కంపల్సరీ చెయ్యాలి, అంత ఈజీగా తెలిసిపోద్ది మనకి. కాబట్టి వీడియో తీసుకొని రమ్మని చెప్తా నేను. కాబట్టి పార్ట్నర్కి కూడా తెలిసిపోద్ది, ఆ సౌండ్ ఎంత ఎక్కువ ఉంటుందో వాళ్ళకు కూడా తెలిసిపోద్ది. తద్వారా ఏంటి, వాళ్ళు డాక్టర్కి దగ్గరికి పోవాలనిపిస్తుంది, టెస్ట్ చేసుకోవాలనిపిస్తుంది,
పక్క వాళ్ళు పాపం చాలా ఇబ్బంది పెడుతున్నాను అనిపిస్తుంది. పెట్టండి, అది చూపించండి, ఆ క్లోజప్లో పెట్టండి, ఆ సౌండ్ చూడండి. అది ఇంజన్ మోత, సింహనాదం. ఎవరు నిద్రపోతారు? ఇలా ఇది ఉంటే తెల్లవార్లు ఎలా నిద్రపోతారు? కాబట్టి వీడియోస్ తీస్తాం. పక్క వాళ్ళ ఆరోగ్యాలు కూడా చెడిపోతాయి. తెలుసా మీకు? నిద్ర అనేది యాక్చువల్గా ఇప్పుడు జీవించే హక్కు ఉన్నట్టు నిద్రపోయే హక్కు కూడా ఉండాలి. నిద్రపోయేదాన్ని హక్కుగా చేయాలి. అసలైతే చాలా మంచి నిద్ర, అన్డిస్టర్బ్డ్ 8 hours స్లీప్ ఉందంటే నీ ఆరోగ్యం అద్భుతంగా ఉన్నట్టే లెక్క. ఎవరికి హార్ట్ అటాక్స్ వస్తున్నాయో తెలుసా? ఈ గురకబెట్టే వాళ్ళకు. 8 గంటల ప్లేస్లో 5 గంటలు నిద్రపోవటం, 4 గంటలు నిద్రపోవటం. నిద్ర ఎంత తక్కువ అయితే హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు అంత ఎక్కువ ఉంటాయి. దాని తర్వాత బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చేటటువంటి అవకాశాలు అంత ఎక్కువ ఉంటాయి. స్ట్రెస్ అంత ఎక్కువ ఉంటుంది. ఇన్ఫెక్షన్స్కు అంత ఎక్కువ గురి అవుతారు. ఇమ్యూనిటీ అంత పడిపోతూ ఉంటుంది. ఎవరికి ఇది అలర్జీ ఉందా? వీళ్ళకి ఆస్తమా ఉందా బ్యాక్గ్రౌండ్లో? ఈ అలర్జీ ఆస్మా కనుక తొలి దశలోనే మనం వైద్యం చేసినట్లయితే ఈ గురక అనేది కూడా చాలా వరకు తగ్గిపోద్ది. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా చాలా మంది తగ్గిపోద్ది. దానికి తగ్గ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవటం, మనం వ్యాక్సిన్స్ తీసుకోవాలి. ఎవరికైతే చీటికి మాటికి జలుబు చేస్తూ ఉంటుందో, దగ్గు వస్తుంటుందో, తెమడొస్తుంటుందో వీళ్ళందరికీ ఇప్పుడు వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ ఒకటి, యాన్యువల్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సినేషన్, అండ్ న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఫర్ లైఫ్ టైం. ఒక్కటి తీసుకుంటే లైఫ్ లాంగ్ పనిచేస్తుంది. న్యూమోకోకల్ అంత మంచి ఇంజెక్షన్స్ వచ్చాయి ఇప్పుడు. యాన్యువల్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్లు తీసుకోవాలి. ఇలా తీసుకునే వాళ్ళు సిఓపిడి కానీ, ఆస్తమా కానీ, సైనస్ కానీ, టాన్సిల్స్ కానీ, ఎడినాయిడ్స్ కానీ, ఈ మాటికి వచ్చేటటువంటి ఈ జలుబులు కానీ, షుగర్ పేషెంట్లు కానీ, బీపీ పేషెంట్లు కానీ, హార్ట్ పేషెంట్లు కానీ, స్టెంట్లు వేసుకున్న వాళ్ళు కానీ, లివర్ జబ్బులు కానీ, క్యాన్సర్ జబ్బులు కానీ, న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ కానీ, ఏ ప్రాబ్లం ఉన్నా వీళ్ళు వ్యాక్సిన్లు తీసుకోవాలి. కోమార్బిడిటీస్ అంటాం. ఏ కోమార్బిడిటీ ఉన్నా వ్యాక్సిన్ తీసుకోవాలి. 50 ఏళ్ల పైబడ్డోళ్ళు నీకు ప్రాబ్లం ఉన్నా లేకపోయినా వ్యాక్సిన్ తీసుకోవాలి. 65 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు 6 నెలలకోసారి ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ తీసుకోవాలి. ఎవరికైతే ఆస్మా ఉందో, సిఓపిడి ఉందో, బ్రాంకియాక్టసిస్ ఉందో, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, క్యాన్సర్ ఉందో 2 times వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఆ రికమెండేషన్స్ వచ్చాయి ఇప్పుడు. కాబట్టి ఈ గురకకి ఇప్పుడు అద్భుతమైనటువంటి వైద్యాలు అందుబాటులో ఉన్నాయి. గురకకు వైద్యం చేసిన తర్వాత వచ్చే మార్పులు ఏంటి? చాలా బ్రహ్మాండంగా నిద్రపోతారు. సిపాప్ పెడితే 8 గంటలు శుభ్రంగా నిద్రపోతారు. పొద్దున్నే లేవగానే ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది. ఫ్రీగా ఉంటారు, మంచిగా ఫ్రెష్గా ఉంటారు. ఏ పని అంటే ఆ పని ఉత్సాహంగా చేసుకుంటారు. బరువు తగ్గిపోద్ది. చాలా గొప్ప ఏంటంటే బరువు తగ్గిపోద్ది. వెంటనే హుషారు ఎక్కువైపోతుంటారు. హార్ట్ అటాక్స్ రేట్ తగ్గిపోద్ది. ఇంతకు ముందు కంట్రోల్ కానీ షుగర్ కంట్రోల్లోకి వస్తుంది. ఇంతకు ముందు కంట్రోల్ కానీ బీపీ కంట్రోల్లోకి వస్తుంది. ఇంతకు ముందు కంట్రోల్ కానీ కొలెస్ట్రాల్ కంట్రోల్లోకి వస్తుంది. ఇంతకు ముందున్న అతి నిద్ర అంతా పోతుంది. ఇంతకు ముందున్న చికాకు పోతుంది. ఇంతకు ముందున్న మతిమరుపు పోతుంది. ఇంతకు ముందున్నటువంటి సర్వ అవలక్షణాలన్నీ పోయి ఒక ఫ్రెష్ తనకు తాను మళ్ళీ కనుక్కుంటాడు. అంత మంచి మందులు ఇప్పుడు గుర్రకకు ఉన్నాయి. అది పిల్లలకా, టీనేజ్కా, పెద్దవాళ్ళకా, లావున్న వాళ్ళకా రకరకాలు ఉంటాయి. ఇందులో అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉంటుంది, సెంట్రల్ స్లీప్ యాప్నియా ఉంటుంది. ఇందులో ఎన్నో ఉన్నాయి. సో ఏది ఉంది అనేది స్లీప్ స్టడీ ద్వారా తెలుసుకొని దానికి తగ్గ తాళం చేయలాగా వైద్యం చేయాలి. సో ఇట్లాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇప్పుడు శ్వాస హాస్పిటల్లో ఉన్నాయి. ఎందుకంటే ఇది ఎక్స్క్లూజివ్ రెస్పిరేటరీ సెంటర్ ఫర్ బోత్ చిల్డ్రన్ అండ్ అడల్ట్స్ అండర్ వన్ రూఫ్. సో శ్వాస సమస్యలే అన్ని ఎనీ బ్రీదింగ్ ప్రాబ్లం మూల కారణం ఏంటో తెలుసుకోవాలి. సో ఇక్కడ కార్డియాలజీ టీం ఉంది, ఇక్కడ ఈఎన్టీ టీం ఉంది, సో గ్యాస్ట్రో ఎంటరాలజీ టీం ఉంది. అంటే దీనికి సంబంధించి మిగతా అన్ని టీమ్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క గురకబెట్టే వాళ్ళకి న్యూట్రిషనిస్ట్ అడ్వైజ్ ఉండాలి, అవునా? ఒక సైకాలజిస్ట్ అడ్వైజ్ ఉండాలి, ఒక పల్మనాలజిస్ట్ అడ్వైజ్ ఉండాలి, సో అట్లా ఒక ఈఎన్టీ అడ్వైజ్ ఉండాలి. సో అట్లా డయాబెటీస్ ఉంటే డయాబెటీస్ని ట్రీట్ చేయాలి,
హార్ట్ ప్రాబ్లం ఉంటే కార్డియాలజిస్ట్ చూడాలి. ఇట్ ఈస్ ఎ టీమ్ వర్క్. కాబట్టి దీనికి సపోర్టివ్గా అన్ని డిపార్ట్మెంట్స్ని ఇప్పుడు శ్వాస హాస్పిటల్లో పెట్టడం అనేది జరిగింది. కాబట్టి గురక ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, అది ఎంత పెద్ద గురకైనా సరే, దానికి కారణం ఏదైనా సరే, దాన్ని ఎవాల్యుయేట్ చేయటం, డయాగ్నోజ్ చేయటం, దానికి తగ్గ ట్రీట్మెంట్, తాళానికి తగ్గ తాళం చేయలాగా ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళ జీవితం అద్భుతంగా ఉంటుంది. లేకపోతే ప్రిమెచ్యూర్ డెత్ అంటాం. ఎర్లీ ఏజ్లోనే చనిపోవటం, బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి. సో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతారు. విపరీతమైన ఒబేసిటీ వస్తుంది. ఎంత లావైపోతారంటే ఎన్ని మందులు వాడినా తగ్గదు, ఎంత డైట్ కంట్రోల్ చేసినా తగ్గదు, గుర్రక తగ్గనంత వరకు, గుర్రకకు డయాగ్నోసిస్ జరగనంత వరకు వాళ్ళకి ఎన్ని మందులు వాడినా వేస్ట్. చాలామంది సెలబ్రిటీలు గురకతో చచ్చిపోయారు. చాలా సింపుల్. ఇంత ఎవరైతే ఈ గురక ఉండి హార్ట్ ఫెయిల్యూర్ అవటానికి గురక మూల కారణం. హార్ట్ ఫెయిల్యూర్ అవుతుంది, హార్ట్ అటాక్స్ వస్తుంది అంటే గురకుందేమో ముందర చూడాలి. అలర్జీ, ఆస్మా ఉంది, గురకుందేమో చూడాలి. సిఓపిడి ఉంది, గురకుందేమో చూడాలి. ఒబేసిటీ ఉంది, గురకుందేమో చూడాలి. షుగర్ ఎంతకు తగ్గట్లేదు, గురకుందేమో చూడాలి. బీపీ ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు, గురకుందేమో చూడాలి. గురక అనేది మనం సెంట్రల్ పాయింట్ ఇప్పుడు. అంటే గురక, ఒబేసిటీ, అతి నిద్ర అనేది డెడ్లీ కాంబినేషన్. ఎవరికైతే గురకుందో, ఎవరికైతే అతి నిద్ర ఉందో, ఎవరికైతే ఊబకాయం ఉందో, వీళ్లకు ప్రమాదపు అంచు మీద నిలబడి ఉన్నట్టు. వీళ్ళు హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, బీపీ తగ్గని అవకాశాలు ఉంటాయి, షుగర్ ఎంతకు కంట్రోల్ కాని అవకాశాలు ఉంటాయి, కొలెస్ట్రాల్ ఎంతకు తగ్గని అవకాశాలు వీళ్ళకు ఉండొచ్చు. నైట్ పూట నిద్ర పోలేరు, పక్కోళ్ళు కూడా నిద్ర పోలేరు. సో వీళ్లకు ఎన్ని ప్రమాదాలంటే అన్ని ప్రమాదాలు పొంచి ఉంటాయి. కానీ భయపడాల్సిన అవసరం లేదు. అద్భుతమైనటువంటి వైద్యం అందుబాటులో ఉంది. స్లీప్ స్టడీ చేయించుకోవటం, మూల కారణం ఏందో తెలుసుకోవటం, దానికి తగ్గట్టుగా ఏ ట్రీట్మెంట్ అంటే మైల్డ్, మోడరేట్, సివియర్ అంటాం. అంటే ఈ మూసుకోవటం చెప్పాను కదా, ఈ మూసుకోవటం గంటకు ఎన్నిసార్లు మూసుకుంటుంది ఇందాక చెప్పానుగా. 10 సెకండ్ల కంటే ఎక్కువ ఎంతసేపు ఉంటున్నారు? గంటకు ఒక 100 సార్లు మూసుకునే వాళ్ళు ఉన్నారు. నిద్ర ఎక్కడిది వాళ్ళకి? నిద్ర లేదు కదా వాళ్ళకి. వీళ్ళు వెంటనే అంటే సివియర్ అనమాట. 5 గంటల లోపల ఉందంటే నార్మల్, 5 to 15 టైమ్స్ మూసుకుంటుందంటే మైల్డ్, 15 to 30 అంటే మోడరేట్, మోర్ దాన్ 30 టైమ్స్ ఇట్లా మూసుకుంటుంది, ఉలికిపడ ఇట్లా అంటున్నామంటే సివియర్. కొంతమందికి ఇంకా అసలు లెక్కే ఉండదు. ఇంకా వాళ్లకు అతి నిద్ర, అసలు మీరు లేపినా లేవరు, సో అంత నిద్రపోతూ ఉంటారు. కొంతమంది ఇది నేను చెప్తే ఆశ్చర్యపోతారు, ఇదేం సార్ నిద్రపోలేదంటే జబ్బు, కానీ నిద్రపోయితే కూడా జబ్బు అంటారు ఏంటి సార్ మీరు? అంటే నిద్రపోవటానికి కూడా లెక్క ఉంది. కనీసం ఇప్పుడు కొంతమంది మీరు చూసారో లేదో, ఇప్పుడు ఒంటిళ్ళు జదిరి వస్తానికి పోతుంటది వాళ్ళ మిస్సెస్, వాళ్ళు వచ్చే లోపల నిద్రపోతారు. తెలుసా మీకు? విత్ ఇన్ 1 minute నిద్రపోతారు. వీళ్ళందరూ కూడా గురక టెస్ట్ చేయించుకోవాల్సిందే. సో అంత డేంజర్ పాపం. కాబట్టి మాట్లాడుకుంటూ నిద్రపోతుంటారు. వీళ్ళు ఇంకా మాట్లాడుతూనే ఉంటారు, చాలాసేపు మాట్లాడుతుంటారు నిద్రపోయినాక. వీళ్ళు ఎప్పుడో నిద్రపోయి ఉంటారు. సో ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా గురక టెస్ట్ చేయించుకోవాలి. సో నేను ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, గురక అనేది ఆషామాషి విషయం కాదు, సినిమాల్లో చూపించినట్టుగా జోకు కాదు. ఇట్ ఈస్ ఎ సీరియస్ సిగ్నల్ ఫర్ ద అండర్లయింగ్ ఇల్ హెల్త్. అంటే ఒక టైం బాంబు పెట్టినట్టు, ఎప్పుడు పేలుతుందో తెలియదు మనకు. అది హార్ట్ అటాక్ రూపంలో కావచ్చు, స్ట్రోక్ రూపంలో కావచ్చు, యాక్సిడెంట్ రూపంలో కావచ్చు. కాబట్టి ఈ గొడవలన్నిటికీ, ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఏంటి అంటే, వీళ్ళు కరెక్ట్గా స్లీప్ స్టడీ చేయించుకోవటం, అలర్జీ, ఆస్మా ఉందా లేదా తెలుసుకోవటం, ఒకవేళ అలర్జీ ఉంటే దేనివల్ల వస్తుందో తెలుసుకోవటం, బ్లడ్లో ఆల్రెడీ షుగర్ ఉందా, బీపీ ఉందా, హార్ట్కు సంబంధించిన జబ్బులు ఉన్నాయా, అన్ని టెస్టులు చేయించుకోవటం. శ్వాస హాస్పిటల్లో ఇప్పుడు ఈ అలర్జీకి సంబంధం కానీ, ఆస్మా సంబంధం కానీ, సైనస్ సంబంధం కానీ, ఎడినైడ్స్ కానీ, టాన్సిల్స్ కానీ, ఐసీయూ
కేర్ కానీ 24 hour ఆస్తమా కేర్ కానీ దాని తర్వాత గురకకు సంబంధించినటువంటి అన్ని ట్రీట్మెంట్స్ అండర్ వన్ రూఫ్ బోత్ చిల్డ్రన్ అండ్ అడల్ట్స్ అనేది నెంబర్ 1 ల్యాబ్. ఇప్పుడు ఆ ప్యానల్స్ ఉన్నాయి, అలర్జీ ప్యానల్స్. అంటే ఏ అలర్జీ అయినా మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఫుడ్ దానివల్ల ఫుడ్ వల్ల వస్తుందా, నీకు డ్రగ్ వల్ల వస్తుందా, దేని వల్ల వస్తుందో హ్యాపీగా తెలుసుకోవచ్చు. అన్ని తెలుసుకున్నట్లయితే, దానికి దూరంగా ఉన్నట్లయితే సగం ఎలర్జీలు పోతాయి. సో మిగతాది మందులతో మనం హ్యాపీగా ట్రీట్మెంట్ చేయొచ్చు. కాబట్టి శ్వాస హాస్పిటల్ ఇప్పుడు ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి అన్ని ఫెసిలిటీస్ని ఎవరైతే ఈ అలర్జీ, ఆస్మా, ఈ బ్రీదింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారో వీళ్ళందరికీ కూడా ఈ శ్వాసకు సంబంధించిన ఇది ఉంది. అంటే మా స్లోగన్ ఒకటే, ఏ అలర్జీ, ఆస్తమా, గురక, బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ బాధపడే వాళ్ళు ఏ ఒక్కరూ ఇంకెంత మాత్రం ఇలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడాల్సిన అవసరం లేదు. సిఓపిడి అని ఉంది ఒకటి, పొగ తాగటం వల్ల వస్తుంది, పొల్యూషన్ వల్ల వస్తుంది. హైదరాబాద్లో ఆ చివరి నుంచి ఈ చివరికి పోయినాం అంటే 5-6 సిగరెట్లు తాగిన దాంతో సమానం. సో వీళ్ళకు ఊపిరితిత్తులకు సంబంధించిన ఎక్సర్సైజెస్, సో ఇవన్నీ కూడా రెస్పిరేటరీ థెరపిస్ట్ ఉన్నారు, దాని తర్వాత ఫిజియోథెరపిస్టులు ఉన్నారు. సో ప్రత్యేకించి ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఫిజియోథెరపిస్టు శ్వాస హాస్పిటల్ అందుబాటులో ఉన్నారు. శ్వాసకు సంబంధించి ఏ ఎక్సర్సైజ్ చేయాలి, డయాఫ్రమ్ ఎట్లా బలంగా ఉంచుకోవాలి, రెస్పిరేటరీ మజిల్స్ ఏ విధంగా బలంగా ఉంచుకోవాలి, అసలు శ్వాస ఏ విధంగా తీసుకోవాలి, డీప్ బ్రీదింగ్ అంటే ఏంటి, గురకకు సంబంధించి కొన్ని టెస్టులు ఉన్నాయి, కొన్ని ఎక్సర్సైజులు ఉన్నాయి తెలుసా, కొన్ని మనం చూపిద్దాం జనాలకి. గురకకు సంబంధించినట్టు ఉంది కదా, నాలుక ఒక 20 సార్లు, ఇలా ఒక 20 సార్లు కిందికి పైకి. ఈ నాలుకను కనుక మనం ఇన్నిసార్లు అంటా ఉంటే మైల్డ్గా ఉన్న గురక తగ్గిపోద్ది. ఇనిషియల్ స్టేజెస్లో దీనికి కూడా ఎక్సర్సైజులు ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి ఈ అంటే ఏంటి, ఈ యొక్క బ్రీదింగ్కు సంబంధించిన విండ్ పైప్ చుట్టూ మజిల్స్ ఉంటాయి మనకు, ఆ మజిల్స్ కూడా ఎక్సర్సైజ్ అవసరం. మనం ఈ రోజులో ఏం చేస్తున్నాం, జ్యూసు తిని మనం అంటే పళ్ళు ఉన్న ప్రతి వాళ్ళు పండు తినాలంటే జ్యూస్ తీసుకొని తినవద్దు, పళ్ళు ఉన్నాయి కదా పండు అలాగే తినాలి. అంటే నోటికి ఎక్సర్సైజ్ లేకుండా పోయింది. జ్యూసులు తాగుతున్నాం పళ్ళు ఉండి కూడా, టీత్ ఉన్నప్పుడు కూడా మనం జ్యూసులు తాగుతున్నాం, అంటే నోటికి పని అనేది తగ్గిపోయింది. కాబట్టి ఈ అద్దం ముందు నిలబడి ఈ నాలుకకు సంబంధించిన ఎక్సర్సైజులు ఇవన్నీ ఒకసారి కనుక మనం తీసుకున్నట్లయితే శ్వాస హాస్పిటల్ ఎక్సర్సైజులు నేర్పుతారు. ఆ రెస్పిరేటరీకి సంబంధించిన ఫిజియోథెరపిస్ట్ అని చెప్పాను కదా, వాళ్ళు ఈ గురకకు సంబంధించినటువంటి నాలుకకు సంబంధించిన ఎక్సర్సైజులు ఏమున్నాయి, ఈ మజిల్స్ను ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, ఈ విండ్ పైప్ ద్వారా ఉన్నటువంటి మజిల్స్ అన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి, రోజు గనక ఒక 10 నిమిషాలు ఉదయం, 10 నిమిషాలు మధ్యాహ్నం, 10 నిమిషాలు నైట్ కనుక చేసుకున్నట్లయితే ఒక 20 రోజుల్లో మైల్డ్ గురక కూడా తగ్గిపోద్ది. అంటే అన్ని ఎక్సర్సైజులు అందుబాటులో ఉన్నాయి. అందుకే ప్రివెన్షన్ ఈజ్ ద బెస్ట్ మెడికల్ ఇంటర్వెన్షన్ కదా. కాబట్టి మా శ్వాస హాస్పిటల్, శ్వాస ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం అంటే ఒకటి ట్రీట్మెంట్ చేయటం, బావిలో పడ్డ వాళ్ళని తీయటం, బావిలో పడకుండా చేయటం, దాని చుట్టూ పారాపెట్ వాల్ కట్టి, అది శ్వాస ఫౌండేషన్. శ్వాస హాస్పిటల్ ఆల్రెడీ పడ్డ వాళ్ళని తీయటం, పడకుండా చేయటం అంటే అవేర్నెస్. కాబట్టి గత 20-30 సంవత్సరాల నుంచి నేను అవేర్నెస్ ప్రజలకు ఈ అలర్జీ మీద, ఈ ఆస్తమా మీద, ఈ గురక మీద, ఈ సాధారణమైనటువంటి ఆరోగ్య సమస్యల మీద ఎందుకు అవగాహన కలిగిస్తున్నానంటే, ప్రివెన్షన్ ఈజ్ ద బెస్ట్ మెడికల్ ఇంటర్వెన్షన్, నాట్ ఓన్లీ ఫర్ హెల్త్, ఫర్ ఎనీ ఇష్యూ. సో ప్రివెన్షనే బెస్ట్. కాబట్టి ప్రివెన్షన్ చేస్తూ, ఇప్పుడు ఆల్కహాల్ ఉంది, ఆల్కహాల్ తాగితే లివర్ పాడైపోద్ది, అవునా? ఆల్కహాల్ తాగకపోతే లివర్ పాడవటం ఎక్కడిది? ఇంకా దానికి సంబంధించిన అవేర్నెస్ ప్రజలకు ఇవ్వాలన్నా ఇవ్వద్దా? కానీ ఏంటో సార్, ఇప్పటికీ సోషల్ మీడియాలో బీర్ తాగితే కిడ్నీలో రాళ్ళు పోతాయి, స్టోన్స్ పోతాయి, మంచి గ్లో పెరుగుతుంది, అసలు బీర్ తాగితే ఎంత హెల్త్ కు మంచిదో అని అంటారు. మరి అది ఆల్కహాలే కదా. ఆల్కహాల్ ఈజ్ ఆల్కహాల్, దట్స్ ఆల్. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ హెల్దీ ఫర్ ఎనీబడి. ఇది ఉంటుంది.
హార్ట్ అటాక్స్ ఉంటాయి. వచ్చినప్పుడు ఇది ఏంటి, దానికి ఏ ఎక్సర్సైజ్ చేయాలి, ఏ ఫుడ్ తీసుకోవాలి, ఎంత నిద్రపోవాలి, ఎంత బరువు ఉండాలి మనం, ఇవన్నీ కూడా కార్డియో ప్రొటెక్టివ్ కదా. లంగ్కు సంబంధించింది కూడా అంతే కదా. కాబట్టి ఇలాంటి అవేర్నెస్ అనేది ప్రజలకు అవసరము. ఒక్కొక్క సబ్జెక్టుకు సంబంధించినటువంటి అంశం మీద ఒక్కొక్క డాక్టరు ఇప్పుడు ఇలాంటి సోషల్ మీడియా ద్వారా, ఇలాంటి మీ యొక్క మీడియాస్ ద్వారా ప్రజలకు అవగాహన అందిస్తున్నారు. కాబట్టే ప్రజల్లో చాలామంది వాటిని పాటించే వాళ్ళు కూడా ఉన్నారు. అలా అని చెప్పి మీరు సోషల్ మీడియాలో వచ్చే ప్రతిదీ కూడా మీరు పాటించి బీరు తాగితే మంచిదే, ఆల్కహాల్ తాగితే మంచిదే, లేకపోతే ఇంకోటి ఏంటమ్మా ఈ యొక్క సిగరెట్స్ ఉంటాయి చూసా, స్మోక్, సో అది దాన్ని ఈ సిగరెట్ అంటారు, ఈ సిగరెట్ చాలా మంచిదని ఎవరన్నా అనుకుంటే పిచ్చి పని. వేపన్ ఏదో అంటారు, వేపింగ్ అంత డేంజర్ లేదు. పాప్కార్న్ లంగ్స్ తయారైతాయి, పాప్కార్న్ లంగ్ అంటాం, లంగ్ అంతా దెబ్బతింటది. సో మొదటి నుంచి కూడా నేను చదువుకున్నప్పటికీ కూడా ఆరోగ్య సూత్రాల మీద అవగాహన కలిగించటం అనేది నాకు అత్యంత ఇష్టమైన సబ్జెక్టు. ఒక పిడియాట్రిషియన్గా చిన్నపిల్లల్లో మనం గనక జాగ్రత్తలు మనం చెప్పినట్లయితే పుట్టినప్పటి నుంచి ఆ పిల్లలకు ఏం వ్యాక్సిన్లు వేసుకోవాలి, పుట్టగానే ఏం జాగ్రత్త తీసుకోవాలి. కొంతమంది ముక్కులో నూనె వేస్తారమ్మా పుట్టగానే, అది న్యూమోనియాకు దారితీస్తుంది. ముక్కులో నూనె వేయటం తప్పు అని చెప్పాలిగా. ముక్కులో, చెవిలో, బొడ్లో, ఎక్కడ పడితే అక్కడ వేస్తుంటారు, తప్పు కదా. కళ్ళల్లో అది తప్పు. పుట్టగానే సాంబ్రాణి పొగ పెడతా ఉంటారు పిల్లలు కనపడకుండా, తప్పు. విపరీతంగా పౌడర్ కనపడకుండా కొడతారు పిల్లలకి, తప్పు. కాటుకలు పెడుతుంటారు, తప్పు. చెవులో నీళ్ళ పుక్కిట్లో పెట్టి ఊదుతూ ఉంటారు, తప్పు. ఒక పిడియాట్రిషియన్గా అవేర్నెస్ మీద ఎంత ఇంపార్టెన్స్ ఉందో గమనించి ఈ అలర్జీ, ఆస్తమా అనే దాన్ని మాత్రమే పిడియాట్రిక్స్లో తీసుకొని దాన్ని అడల్ట్ లైఫ్ వరకు ఫాలో అయిపోయి దాని మీద ప్రజలకు అవేర్నెస్ అనేది గత 20-25 సంవత్సరాల నుంచి కల్పిస్తా ఉన్నా నేను. సార్ చాలా థ్యాంక్స్ సార్. పీడియాట్రిషియన్ నుంచి మాకు అంటే అడల్ట్ వరకు ఇంత మంచి సబ్జెక్ట్ని మాకు తీసుకొచ్చి మాకు అవేర్నెస్ ఇచ్చి ట్రీట్మెంట్ చేస్తూ అసలు ఈ గురక ఎలర్జీ అనేది మన నిత్యావసర సరుకులు ఎంత ఇంపార్టెంటో మనకి డైలీలో, అలా మన బాడీలో నిత్యంగా వచ్చే డిసీజెస్లో మోస్ట్ ఇంపార్టెంట్ డిసీజెస్ ఇవే. వీటిని కనుక మనం బయటకి చెక్ పెట్టగలిగితే ఎలాంటి హార్ట్ స్ట్రోక్స్ రావు, ఎలాంటి లంగ్స్ క్యాన్సర్స్ రావు, ఎలాంటి ఊపిరితిత్తులు కానివ్వచ్చు, బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ ఏది రాదు, ఈవెన్ ఎలర్జీస్ రాదు, ఆస్తమా ఉండదు. అంటే పీల్చే వాటి ద్వారా, తినే వాటి ద్వారానే, చూసే వాటి ద్వారా, వినే వాటి ద్వారా, వీటితోనే 80-90% జబ్బులు వస్తాయి. అవునా? ఏది చూస్తున్నాం, ఏది వింటున్నాం, దిస్ లీడ్స్ టు ఎమోషన్స్ కదా. ఎమోషనల్ టర్మాయిల్ అవుతుంది. ఎమోషనల్ టర్మాయిల్ లీడ్స్ టు ద డిసీజ్. అది మైండ్ మేనేజ్మెంట్. అది బాడీని కూడా డిస్టర్బ్ చేస్తుంది. సో బాడీ, మైండ్ అండ్ సోల్, సో ఇవన్నీ ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. సో ఇవన్నీ కూడా మనకు అవేర్నెస్తోనే సాధ్యం. కాబట్టే శ్వాస హాస్పిటల్ అనేది, శ్వాస ఫౌండేషన్ అనేది, శ్వాస హాస్పిటల్ ట్రీట్మెంట్, ట్రీట్ 1 అవేర్ 100 అనేది నా ఫిలాసఫీ. సూపర్. ట్రీట్ 1 అవేర్ 100. ట్రీట్ 1 అవేర్ 100. సార్, శ్వాస హాస్పిటల్ అనేది ఎక్స్క్లూజివ్గా ఓన్లీ హైదరాబాద్, ఎంటైర్ ఇండియాలో ఓన్లీ హైదరాబాద్లో మాత్రమే ఉంది. అది ఒకటి హిమాయత్ నగర్, సెకండ్ ఫ్రాంచైజీ వచ్చేసి. దురదృష్టం ఏంటంటే ఈ శ్వాస హాస్పిటల్ని ఒక 40-50 మంది పెట్టుకున్నారు, ఎక్కడ పడితే అక్కడ పెట్టుకున్నారు. శ్వాస ఈజ్ ఎ రిజిస్టర్డ్ బ్రాండ్ ఇన్ ఇండియా. స్పెల్లింగ్లు మార్చి పెడుతున్నారు. స్పెల్లింగ్లు పెట్టి మార్చినా కూడా ఫొనెటిక్ మ్యాచ్ అవ్వద్దు. SHWASHA అని పెడుతున్నారు. కొంతమంది ప్రిఫిక్స్, సఫిక్స్, సో ఇట్లా పెడతా ఉన్నారు. ఇవన్నీ కూడా ఇది ఇప్పుడు మీ ఐ డ్రీమ్ ఉంది, మళ్ళీ ఐ డ్రీమ్ ఎలా పెడతారు? రిజిస్టర్డ్ బ్రాండ్ కదా, అవునా కదా? ఒకటి ఉన్నప్పుడు ఒకటి దాన్ని రెస్పెక్ట్ చేయాలి. ఇది ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటాం. దీని మీద అవగాహన లేదు ఈ దేశంలో. కాబట్టి దానికి సంబంధించి మా లీగల్ టీం అనేది దానికి చూసుకుంటా ఉంది. చాలా మంది తీసేయడం అనేది జరిగింది. తోటి డాక్టర్లు కాబట్టి 1-2 సార్లు చెప్తా ఉన్నాం. సో ఎన్నో, ఇప్పుడు కామారెడ్డిలో ఉంది, నిజామాబాద్లో ఉంది, కరీంనగర్లో పెట్టారు, కర్నూలులో పెట్టారు, మహబూబ్నగర్లో పెట్టారు, ఆంధ్రాలో ఇంకొన్ని చోట్ల పెట్టారు, బెంగళూరులో పెట్టారు, చాలా మంది, ఒక ఆయన గుజరాత్లో పెట్టాడు. సో వీళ్ళందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయడం అనేది జరిగింది. సో దయచేసి నేను
ఈ సందర్భంగా మీరు అడిగారు కాబట్టి శ్వాస హాస్పిటల్ నారాయణగూడ ఫ్లైఓవర్ పక్కన ఉంది. ఎస్ తర్వాత మాదాపూర్లో 1710 పిల్లర్, మెట్రో పిల్లర్ ఎదురుగా ఉంది. ఈ రెండే మా సెంటర్స్. ఎస్ మిగతా ఇవన్నీ కూడా శ్వాసకు సంబంధం లేని సెంటర్స్. ఎస్ సో ఈ యొక్క విషయాన్ని నుంచి తోటి డాక్టర్ల మీద ఇది చాలా పెద్ద అఫెన్స్ ఇది. సో కాబట్టి దాన్ని ఎవరికి వాళ్ళే తెలుసుకొని ఆ పేరుని తీసేస్తారని చెప్పి మనం ఆశిద్దాం. తప్పకుండా సార్. అండ్ నేను ఇప్పుడు కోరుకుంటుంది ఏంటంటే, అంటే ప్రాక్టికల్గా శ్వాస అనగానే నాకు చాలా స్ట్రాంగెస్ట్ బిలీవ్ సార్. ఎందుకంటే నేను ఇంటర్వ్యూ చేసిన మొదలు పక్కకు పెడితే, యాజ్ ఒక డాక్టరు తన బ్రాండ్ని, తన హాస్పిటల్ని, తన దాంట్లో వర్క్ చేసే డాక్టర్స్ని ప్రమోట్ చేసేది వేరు, కంప్లీట్గా జనాలకి అవేర్నెస్ ఇచ్చేది వేరు. ఆ కేటగిరీలో మీరు మాత్రమే ఉన్నారు సార్, నేను హానెస్ట్గా చెప్తుంది. అండ్ శ్వాస హాస్పిటల్ అనగానే నాకు తెలిసి ఎవరికైనా సైనస్ వచ్చినా, ఎవరికైనా కోల్డ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఎలర్జీ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, లేకపోతే సైనస్ ఉన్నా, ఆస్తమా ఉన్నా, నాకు ఫస్ట్ గుర్తొచ్చేది ఓన్లీ శ్వాస హాస్పిటల్ అండ్ మీరు మాత్రమే గుర్తొస్తారు సార్. ఇది చాలా జెన్యున్గా చెప్తున్న రివ్యూ. బికాజ్ నేను నెంబర్ ఆఫ్ మా పర్సన్స్ని కానీ కోలీగ్స్ని కానీ మేము ఫస్ట్ రిఫర్ చేసేది అక్కడే. ట్రీట్మెంట్ అనేది పాస్వర్డ్ లాంటిది. 6 లెటర్స్ కొడితే ఒక పాస్వర్డ్, అది కొడితే సిస్టమ్ ఓపెన్ అయింది అనుకుందాం. అది కొడితేనే ఓపెన్ అయింది, అవునా? అవును. ఎవరైనా ఆ పాస్వర్డ్ కొడితేనే ఓపెన్ అయింది. అది నేను చాలా పెద్ద, నువ్వు రాంగ్ పాస్వర్డ్ కొడితే ఓపెన్ అవ్వదు, అవునా? అవును. ఎవరు కొట్టినా అదే. కరెక్ట్ కీ పెడితేనే లాక్ ఓపెన్ అయింది. లేదు నేను అమెరికా నుంచి వచ్చినా, నేను ఏ కీ పెట్టినా ఓపెన్ అయింది అంటే ఓపెన్ అవుద్దా? అవ్వదు. ఆ కీ కార్పొరేట్ హాస్పిటల్ పెడితే ఓపెన్ కాకపోవచ్చు, కానీ ఒక చిన్న క్లినిక్లో ఓపెన్ అవ్వచ్చు. అంటే అది డాక్టర్ని బట్టి ఉండదు, డాక్టర్ యొక్క తెలివితేటల్ని బట్టి, డాక్టర్ యొక్క క్లినికల్ అక్యుమెన్ని బట్టి, దాని తర్వాత అతని ఎక్స్పీరియన్స్ని బట్టి, ఆ జబ్బుని అర్థం చేసుకునేటటువంటి దాన్ని బట్టి, మనం ఎంత పెద్ద చదువులు చదివామనేది కాదు పాయింట్, పేషెంట్కు ఎంత గొప్ప ఎక్స్పీరియన్స్ ఇచ్చామనేది పాయింట్, అవునా? డాక్టర్కు జడ్జి ఎవరు? పేషెంట్ కదా. ఒక డాక్టర్కి జడ్జు ఇంకో పక్క డాక్టర్ కాదు, పేషెంట్. ఇన్ జనరల్ ఆయన సైంటిఫిక్ గనక వైద్యం చేస్తున్నట్లయితే. సో కాబట్టి ఈ కీ ఎక్కడ కరెక్ట్ దొరికితే వాళ్ళే కరెక్ట్ డాక్టర్. ఇంకోటి ఏమంటానంటే, నేను మాటలకు తాళాలు ఓపెన్ కావు కదా, మంత్రాలకు చింతకాయలు రాలవు కదా. నేనేదో చెప్తున్నాను కాబట్టి మంచిగా ఏది కాదు. ట్రీట్మెంట్ అనేది మ్యాచ్ అవ్వాలి. అది సైనసా, అది ఎలర్జీనా, అది ఆస్తమానా, అది గురక, అది గుండె జబ్బా, అది ఏ జబ్బు అనేది కాదు. సో ఎవరైతే కరెక్ట్ పాస్వర్డ్ కొడతారో, ఎవరైతే కరెక్ట్ కీ పెడతారో వాళ్ళే గొప్ప డాక్టర్ అవుతారు, వాళ్ళే ప్రజల మన్నల్ని పొందుతారు, వాళ్ళకే పేషెంట్లు జేజేలు పలుకుతారు. అంతే తప్ప మనం వచ్చేసి, నేను వచ్చి ఇక్కడ పెద్దగా మాట్లాడేసి అక్కడ నేను రిజల్ట్ ఏమి ఇవ్వలేదనుకో, ఇదొట్టి సోది కిందికి వస్తుంది, అవునా? కాబట్టి అంత ఏ మందైనా సరే ఏ మోతాదులో వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎంతకాలం వాడాలి అనేది చాలా ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్. రైట్ టైంలో రైట్ మెడిసిన్ రైట్ పేషెంట్కి ఇస్తే రైట్ రిజల్ట్స్ వస్తాయి. అలా కాకుండా రాంగ్ టైంలో రాంగ్ మెడిసిన్ ఇచ్చి రాంగ్ డయాగ్నోజ్ చేస్తే ఎవరికైనా రిజల్ట్స్ రావు. అది పెద్ద హాస్పిటల్లో మనం డయాగ్నోజ్ చేస్తున్నామా, చిన్న హాస్పిటల్లో చేస్తున్నామా పాయింటే కాదు. ఎక్కడ చేసినా కరెక్ట్ డయాగ్నోజ్ చేస్తున్నామా లేదా, కరెక్ట్ ట్రీట్మెంట్ చేస్తున్నామా లేదా అనేదే పాయింట్. కాబట్టి ఈ మార్పు చిన్న హాస్పిటల్ కదా అని చెప్పి మార్పు రాకుండా ఉండదు, పెద్ద హాస్పిటల్ కదా అని చెప్పి రాంగ్ ట్రీట్మెంట్ చేస్తే మార్పు ఏమి రాదు, అవునా? కాబట్టి 5 స్టార్ హాస్పిటల్స్లో చాలా బ్రహ్మాండమైన వైద్యం జరుగుద్దని ఎవరన్నా అంటే ఎంత తప్పో, చిన్న హాస్పిటల్లో కరెక్ట్ వైద్యం జరగదు అంటే కూడా అంతే తప్పు. కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది డాక్టర్ని బట్టి ఉంటుంది, హాస్పిటల్ని బట్టి ఉండదు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఖచ్చితంగా మీరు చెప్పినది ఈ అవేర్నెస్ కనుక జనాల్లో అందరికీ వెళ్తే ప్రతి ఒక్కరు చాలా ఆరోగ్యంగా ఉంటారు, ప్రతి ఒక్క ఇల్లు చాలా సంతోషంగా ఉంటుంది, ఆరామ్స్గా పడుకుంటారు గుండెల మీద చేసుకొని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ నైస్ టాకింగ్ టు యూ సార్. సో చూసారు కదా,
శ్వాస అనేది మనకి చాలా 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 ఇంపార్టెంట్. దేవుడు అక్కడ ప్రాణం పోస్తే ఆ ప్రాణాన్ని మన టైం వరకు నిలబెట్టుకునేదే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి శ్వాస అన్నమాట. సో అలాంటి శ్వాసని చాలా జాగ్రత్తగా, ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీలో ఎవరికైనా సరే ఆస్తమా కానీ, అలర్జీ కానీ అండ్ ఎలాంటి బ్రీతింగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా వెంటనే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.